దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరోసారి ఇక మంగళవారపు దినంలో దేవుని యొక్క మాట మనం పరీక్షించుకోవటం అనేటువంటి శీర్షికలో ఒకదానిలో నుంచి మరొక మాట రోమిలకు రాసిన పత్రికలో నుంచి పరీక్షించుకుంటూ కడవరి దినాల్లోకి వచ్చేటప్పటికి దేవుని దగ్గరికి వచ్చేటువంటి ప్రజలు అసలు దేవుడు ఉన్నాడు అనేటువంటి దానిలో నుంచే నెమ్మదిగా ఒక తప్పు చేస్తారని బైబిల్ చెప్తుంది. ఆ తప్పు ఏంటంటే మాట తప్పేవారుగా మారిపోతారట. మాట తప్పటం అనేటువంటి మాటకు చాలా విషయాలు వింటూ గడిచిన వారం ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం. మొక్కుబడి చేసి దేవునితో గనక ఏదైనా ఒక తీర్మానం చేసుకుంటే దేవుని దగ్గర మనం మర్చిపోయినట్లయితే చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు, యవ్వన కాలంలో ఉండేటప్పుడు, వివాహం అయిన తర్వాత విశ్వాస జీవితంలో ఎక్కడెక్కడ ఆ తప్పిపోయిన వాటిని సరిచేసుకోవచ్చు, ఎట్లా సరిచేసుకోవాలని విషయాలు మాట్లాడాడు. దేవుని మాటలు విన్న తర్వాత చాలామందికి చాలా ఆలోచనలు వచ్చాయి. మేమేమన్నా మర్చిపోయామా, అసలు ఇది మర్చిపోవడమేనా, ఇంత చిన్నదానికి ఇవ్వాలా, అసలు ఏమన్నా చెయ్యాలా, ఏంటి పరిస్థితి అనేది చాలా విషయాలు వచ్చాయి. అయితే మీకు సమాధానాలు ప్రతిదానికి ఆ, చెప్పే అవకాశం ఉండొచ్చు, కానీ ఓవరాల్గా చెప్తునేటప్పుడు మీరు మరిచిపోకుండా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన రెండు విషయాలు గుర్తు చేస్తాడు. ఒకటి, నీవు చెల్లించలేదు అనేటువంటి విషయాన్ని చెల్లించగలిగిన సామర్థ్యం వచ్చిన తర్వాత గుర్తు చేస్తాడు. లేనప్పుడు గుర్తు చేయడు. లేనప్పుడు గుర్తు చేస్తే నువ్వు తప్పు చేస్తావు. తప్పు అంటే అప్పు, లేకపోతే ఇంకోటి ఏదో చేయబోదులో ఏదో చేసేస్తావు, ఏదో చేయాలి అనేటువంటి తీర్మానం. అట్లా చేయడు. దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. సో ఆయన న్యాయంగా నీకు ఇచ్చే స్థితిలో చెప్తాడు. ఆ తర్వాత నువ్వు తప్పిపోయేలా చూస్తాడు. అది భయం. తప్పిపోతావు అంటే నిన్ను నువ్వేం చేసుకుంటావు, ఆ టైంకి సమర్థించుకుంటావు. దేవుని కన్నా నీకు నువ్వే ఒక బలహీనతను పెంచుకుని తప్పిపోతావు. అట్లానే దేవుడేమి తీర్చడు, నష్టపరచడు, గాయపరచడు, హాని చేయడు. కానీ ఆ మాట నెరవేర్చకపోవటం వలన నీకు రావలసినటువంటి ఏ దీవెనైతే ఉందో, ఏ ఆశీర్వాదం అయితే నీకుందో అది నువ్వు పొందుకోకపోవటం వలన నీ బ్రతుకులో నువ్వు చాలా నష్టాన్ని చూస్తావు. సో దట్ ఈస్ ఓన్లీ ద ప్రాబ్లం. అయితే అది నువ్వు మళ్ళీ చెల్లించాల్సిన పరిస్థితిని చెల్లించిన వెంటనే మళ్ళీ అవన్నీ వచ్చేస్తాయి. ఆ పార్సిల్ నీ ఇంటికి వచ్చేస్తుంది. సో అది రానంత వరకు ఆపుకుంటున్నాం ఎవరు అని అంటే మనమే. అది అశ్రద్ధ అవ్వచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, మరేమైనా కావచ్చు. సరే, ఈరోజు దేవుని యొక్క మాటలో మరికొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సో దేవుని యొక్క పద్ధతులు విన్నాము, దేవుని ఆలోచన విన్నాము, దేవునితో ఉండేటువంటి జీవిత విశ్వాసాలు విన్నాము. ఈరోజు మరికొంచెం ఆ మాట యొక్క జీవంలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా దేవుని గురించినటువంటి ఒక ఉన్నతమైన అభిప్రాయాన్ని మన మనస్సుతో వినడానికి ప్రయత్నం చేస్తే దేవుని మాట ఏం చెప్పుద్దో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనంలో, 1 Samuel 15:9. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 15వ అధ్యాయము దేవుని గురించినటువంటి ఒక స్పష్టమైనటువంటి మాట ఇక్కడ రాసింది. చూద్దాం 29వ వచనం. మరియు ఇజ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. చాలు. ఆయన ఇలాంటి విషయాలు ఉంటాయి చూసారా. మీరు పరిశుద్ధ గ్రంథం ఎప్పుడైనా చరిత్రలు చదివినప్పుడు కానీ, నిబంధనల మధ్యలో ప్రభు చేసిన కార్యాలను చదవటం ప్రారంభించినప్పుడు కానీ, మధ్యలో కొన్ని విషయాలు చెప్తాడు. ఇలాంటివి ఫ్లోలో ఉండవు, అంటే ఒక స్టోరీ జరుగుతున్నప్పుడు ఉండదు, కానీ దాని మధ్యలో దేవుని సంగతులు ఒక వ్యక్తితో మాట్లాడిస్తూ ఉంటాడు. అలాంటి మాటలు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించి నెరవేర్పులు. ఈ మాట యేసుక్రీస్తు వారు ఉటంకిస్తారు న్యూ టెస్టిమెంట్లో. కాబట్టి అలాంటి మాటలను చెవి కలిగి వినడం, కన్నులు కలిగి చూడడం, తెలివి కలిగి వెతకడం, ఈ మూడు మానవుల లక్షణాలు. ప్రయత్నం చేసుకోవాలి. ఇలాంటి మాటలు గట్టిగా పట్టుకోవాలి. ఇది దేవుని లక్షణం, ఇది దైవికమైన లక్షణం. ఎందుకో తెలుసా, అవి ఈజీ టు కన్వర్ట్, మనకి త్వరగా మలుచుకోవటానికి కావలసిన అవకాశాలు. ఈ దైవ లక్షణం మనం విన్న వెంటనే మనం ఏదో పెద్దగా అని కాకుండా మనం కూడా పర్వాలేదు అయితే చేయొచ్చు అనే ఒక ఆశ పుట్టేస్తుంది ఇలాంటి వచనాలు. సో ఇజ్రాయేలీలకు ఆధారమైనటువంటి దేవుడు ఏం కాదు, మనిషి కాదు, ఆయన అబద్ధమాడడు, అబద్ధము ఆడడు, పశ్చాత్తాపపడడు. అంటే అయ్యో అని అనడు. అయితే ఇదే మాట యెహోవా పశ్చాత్తాపడినని బైబిల్లో ఒక 4-5 సార్లు మనం చదువుతాం. దేవుడు పశ్చాత్తాపడను, సంతాపపడను అని అంటే దేవుడు బాధపడుతున్నాడని కాదు, దేవుడు దుఃఖపడిపోతున్నాడని కాదు, దేవుడు తప్పు చేశాడని కాదు. అంటే ఆయన ఒక మానవుని యొక్క స్వభావంతో మనిషి ఎట్లా అయితే ఆ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడో
దేవుడు కూడా అలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అని మనం అర్థం చేసుకోవాలని. అంతేగాని దేవుడు ఇలా అన్నాడు కదా మరి ఇక్కడ ఎందుకు ఇలా చేశాడు అని కాదు ఆలోచించాల్సింది. రైట్. సంఖ్యాకాండం 23వ అధ్యాయంకి ఒకసారి రండి. 19వ వచనం. నంబర్స్ దేవుడు అబద్ధం ఆడుటకు 23:19. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఇదే మాట అక్కడ ఉందా? ఇప్పుడు మనం చదివిన వాట అదే కదా. అంటే ఎందుకు ఇది సంఖ్యాకాండంలో దేవుని పక్షమైనటువంటి మోషే అనేటువంటి నైజనుడు దేవుని సంగతులు అర్థం చేసుకుని ఆయన రాసినటువంటి ఈ విషయాన్ని బాలాకు దగ్గర యెహోవా ఏం చెప్పినంటే బిలాం మాట్లాడిన మాట ఇది. బిలాము చెప్పినటువంటి ఈ సంఘటనలో దేవుడు ఇలాంటి వాడు, ఆయన మాట ఇచ్చి చేయకుండునా ఆయన అని చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. అంటే ఆయన మాట్లాడితే ఆ మాట రూఢి, ఆ మాట నిక్రం, ఆ మాట తప్పనితనం. ఇప్పుడు నూతన నిబంధనలోకి వచ్చేటప్పుడు దైవికమైనటువంటి పరిస్థితులలో ఈ బలహీనతను మనం సరిచేసుకోవటానికి కనుక ప్రయత్నం చేస్తే ఈరోజు దేవుని మాటకు నువ్వు పట్టబడితే ఆ వాక్యమునకు నువ్వు లంగరవలే నీ ఆత్మ గనక గుచ్చుకుని దానిలో గనక నువ్వు నిలిచితే అప్పుడు నీ జీవితం వేరుగా ఉంటుంది. చాలాసార్లు దేవుని మాటలు వినేస్తాం, కానీ దానిలో బ్రతకటానికి, దానిలో వేళ్ళు ఉండడానికి, దానిలో స్థిరపడడానికి ఇష్టపడం. ఆలోచించండి. దేవుని మాట సరిగా ఆ విధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, దీన్ని ఇంగ్లీష్లో ఏముందంటే కవనెంట్ బ్రేకర్ అని చదివాం మనం. అంటే నిబంధనను ఉల్లంఘించుట లేక తప్పుట, కవనెంట్ బ్రేక్ చేశాడని చెప్తాం. నిజానికి దీని గురించి మనం ఆలోచించేటప్పుడు ఒక మాట అనండి, ఒకసారి నోటితో మాట అనండి. దేంతో అన్నారు? సో మాట అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నిజం చెప్పండి. శబ్దం నోట్లో నుంచి వచ్చిందా? మాట ఎక్కడి నుంచి వచ్చింది? మాట అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? పెదాల్లో నుంచి, నోట్లో నుంచి వచ్చింది, గొంతులో నుంచి వచ్చింది. ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్నరా అవుటర్? అది బయట ఎక్కడి నుంచి తీసుకుని అన్నారా? ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎవరిది? అది నీదే. ఒక మాట మాట్లాడావంటే అది ఎవరు? నువ్వే. అంటే నేను ఆ మాటకి కొన్ని పర్యాయ పదాలు లేక అర్థాలే చెప్తాను, వినండి. మాట అంటే విలువ. మాట అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి, నీ మాటకు నీ విలువకు సమానమేనా? నీ మాటలు మీ విలువేనా? ఏదో అర్థమవుతుంది ఇప్పుడు. మరి చూసుకోండి, మీ మాటలన్నీ మీ విలువలేనా? ఇజ్ ఇట్ ద సేమ్ పోర్షన్ ఆఫ్ యువర్ వాల్యూస్? మీరు ఏదైనా మాట్లాడితే ఆ మాటకు ఒక విలువ ఉంది, క్రెడిబిలిటీ ఉంది, వాల్యూ ఉంది. ఆ మాట ఆ వాల్యూకి తగినట్టుగా నువ్వు ఉన్నావా? మాట విలువేనా? తప్పు. ఒక మాటకి ఏ సమయమైనా నీ వ్యక్తిత్వం పెరిగేదే, అది నీ విలువ పెంచాల్సిందే. ఒకరోజు ఒకలాగుండి ఇంకో రోజు ఇంకోలాగా ఎలా మారుతాం? మొదటిది విలువ. నెంబర్ 2 మాట వ్యక్తిత్వం. మాట ఏంటి? వ్యక్తిత్వం. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం. ఆయన మాట్లాడాడంటే ఏంటి ఆ మాట? వ్యక్తిత్వం. అతడు ఎంత మాట అయినా ఏం చెప్పాడండి, అది కాదు. సినిమా డైలాగులు కాదు మాటలంటే. ఒక మాట ఒక ఖచ్చితత్వం, అది ఒక వ్యక్తిత్వం. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ మాటలు మీ వ్యక్తిత్వమేనా? గాలి మాటల అక్కడికక్కడే మాట్లాడేస్తాం. ఎందుకు మాట్లాడేస్తామో తెలీదు, ఏం మాట్లాడతామో తెలీదు. కానీ ఆ మాటలన్నీ మాట్లాడేసిన తర్వాత నువ్వు వెనక్కి తిరిగి అసలు నువ్వేంటి అని చెక్ చేసుకుంటే అబ్బే తేలిపోతాయి. అసలు ఆ వాల్యూలెస్గా ఆ హీనస్థితికి దిగజారటం ఒక మాటను బట్టే కదా. బైబిల్ ఏం చెప్పింది? నీ మాటను బట్టి నువ్వు మంచివాడు అనియు చెడ్డవాడు అనియు నువ్వు తీర్పు పొందుతావు. ఫలాన్ని బట్టి చెట్టు నిర్ణయించబడుతుంది. మరి నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. దుర్జనుడు తన ధననిధిలో నుంచి చెడ్డ పదార్థాలు తెస్తాడు. సజ్జనుడు తన నోట్లో తన మంచి ధననిధిలో నుంచి మంచి ఫలాలు తెస్తాడు. లోపల నుంచి తెచ్చేవి ఏమున్నాయి? మాటలు. సో నీ మాటే లోపలిది.
నువ్వేమన్నా పనులు చేసావంటే అది బయటిది, కానీ మాట్లాడావంటే అది లోపలిది. మాట తప్పడం అంటే దేవునితో పోలిక. ఈ పదం పట్టుకోండి. నువ్వు మాట తప్పిపోతున్నావంటే నువ్వెవరితో పోల్చుకుంటున్నావో తెలుసా? నిన్నెవరితో పోలుస్తున్నాడో తెలుసా? నరపుత్రుడా, నరుడు కాదు, కానీ నువ్వు నరుని రూపంలో, నరుని పోలికలో నిన్ను చేసి నీ లోపలికి ఆయన ఏం ఊదాడు. సో మరి నువ్వెవడివి? జీవాత్మవయ్యావు. నిన్ను చూసేటప్పుడు ఆయన ప్రభువుని చూపించాలనుకున్నాడు. అందుకు ప్రభువుని నీ రూపంలోకి తీసుకొచ్చి నువ్వు చేసిన తప్పిదాలను సరిచేశాడు. మాట ఇస్తే మాటకు నీ వ్యక్తిత్వం కనపడాలి. ఎంతమంది ఉన్నారు మీ ఇళ్లలో ఇలాంటి వాళ్ళు? మాట ఇచ్చిన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి సార్. పార్లమెంట్లో ఉంటారు బోల్డ్ మంది. వీళ్ళకి ఏమి లేదంట, నీతి లేదు, నియమం లేదు, వ్యక్తిత్వం లేదు, అసలు ఆ సిద్ధాంతం లేదు, రాజకీయ పరిణితి లేదు. వాళ్ళకి కావాల్సింది పదవి, వాళ్ళకి కావాల్సింది అధికారం. ఎంత నీచతిహీనంగానైనా మాట్లాడతారు. రాజకీయ నాయకుడికి ఏముండదు అని అంటే ఏం చెప్తాం? వ్యక్తిత్వం ఉండదు సార్. పార్టీ ఈరోజు మాట రేపు కండువ మార్చేస్తాడు, రేపు ఏదో ఇస్తారంటే ఎటైనా పోతాడు. చూస్తున్నాం కళ్ళ ముందు. సో వ్యక్తిత్వం లేనప్పుడు నీ మాటకి ఏమి లేదు ఇప్పుడు. సో మొదటిది విలువ పోయింది, 2 వ్యక్తిత్వం పోయింది. నెంబర్ 3 మాట ప్రాణము. దట్స్ యువర్ లైఫ్. నీ ప్రాణం. ఓ మాట అన్నాం కదా మనం చిన్నప్పటి నుంచి విన్న మాట ఏంటంటే, ప్రాణం పోయినా నేను ఇక్కడ పెట్టుకుంటాం. మాకా కసం. నేను గొంతు పట్టుకుని మాట్లాడుతున్నాను, నా గొంతు పోయిన, ప్రాణం పోయినా నేను మాట తప్పను అంటారు. అంటే ప్రాణము ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇప్పుడు? మాట. నీ మాట ఇచ్చావంటే, ఆ మాటకు నువ్వు ఏదైనా ఆలోచిస్తున్నావంటే, ఆ మాట కోసం నువ్వు ఏమైనా చెప్పావంటే అది నీ లైఫ్, నీ ప్రాణం. నిజమేనా? నేను అర్థం చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పండి, నిజమేనా కాదా? మీరు మీ గురించే, మీ మాటలు మీ ప్రాణమేనా? అంటే ఏదైనా మాట్లాడచ్చా? ఎలాగైనా మాట్లాడచ్చా? సందర్భాన్ని బట్టి నువ్వు మారిపోతావా? అంటే ఆ టైంకి నువ్వు స్లిప్ అయిపోవటానికి ఏదైనా ఇచ్చేస్తావా మాట? ఎవరి దగ్గర అది తర్వాత విషయం. అసలు నీ మాట అంటేనే నీ లైఫ్, అదే నీ జీవము, అది నీ ప్రాణము. అది నీ మాట పోయింది అని అంటే నువ్వు తల కొట్టేసుకున్నట్టే, నరికేసుకో, చంపేసుకో, చచ్చిపోయావు. బతికుండి చచ్చినోడమే. ఒక సంఘానికి మాట అన్నాడు, 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ఆయన తీర్పులు చెప్పేటప్పుడు ఒక సంఘానికి మాత్రం చాలా గట్టిగా చెప్పాడు ఈ మాట. నీవు బ్రతికి ఉన్నానన్నట్లుగా నువ్వు ఉన్నావు, కానీ నువ్వెవడివి? సచ్చినోడివే. మూడో అధ్యాయము 1వ వచనం. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఆ. ఇలాగ వ్రాయము. ఆ, 7 నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ పనుడు నాకు తెలుసు. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఎందుకో తెలుసా ఈ మాట? నీ పనులు నాకు తెలుసు అని చెప్పి నీ క్రియలు ఆ, నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. మాటలు ఒకలాగా ఉన్నాయి, పనులు ఒకలాగా ఉన్నాయి. నీ పనులు పర్ఫెక్ట్గా ఎప్పుడు ఉంటాయంటే నీ మాట పని ఒకటైతే. నీ మాట ప్రకారము, నువ్వు మాట ఇస్తున్న ప్రకారము, మాటలాడుతున్న ప్రకారము, మాటలు చెబుతున్న ప్రకారము, మాటలాడుతున్న నీ జీవితానికి తగిన వాల్యూ ఆఫ్ వర్క్ ఈక్వల్గా పనిచేస్తే నువ్వు బతుకుతావు. లేకపోతే నువ్వు సచ్చినోడివే, మృతుడివే. సాధిస్తూ చాలా గట్టిగా చెప్పాడు ఈ పదం. అంటే పనులు చాలా హడావుడిగా కనబడుతున్నాయంట, వాడి మాటలకి పనులకి పొంతం రాలేదంట, అవి కంప్లీట్ అవ్వలేదు. ఐఎమ్ సారీ అన్నాడు. ఆలోచించు. మాట విలువ, మాట వ్యక్తిత్వం, మాట ప్రాణము, మాట ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ. మనం స్కూల్లో ప్రతిజ్ఞ చేసేటప్పుడు మరి మీరు ఎలా చేసేవారో ఒక్కొక్కరు ఒకలా చేస్తారు. బట్ స్కూల్ లైఫ్లో అందరూ కూడా ఇలాగే చేసేవాళ్ళం. ఇలాగ కానీ ఇప్పటికి ఇలా కొంతమంది చేయి విడిచారా? రైట్, ఇలా చేసాం. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను. చాలా చక్కగా చెప్పాం. 10th క్లాస్కి వచ్చేటప్పుడు మారిపోయినాయి. నా సహోదరులందరూ, భారతీయులందరూ నా
మాట్లాడేవారు కాదు సైలెంట్గా. ఎందుకంటే వాడికి అప్పటికి లవ్ తెలిసిపోద్ది. ప్రేమించేస్తుంటాడు ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిను. ఇప్పుడు నేను సహోదరులను ఒప్పేసుకుంటున్నానేమో అని పక్కోడికేసి చూసుకుని వెనకోడికేసి చూసుకుని ఆ నిమిషంలో బీప్ మ్యూట్ వేసుకుని మళ్ళీ తర్వాత మాట్లాడుతూ ఉండేవాడు. ఎందుకు ప్రతిజ్ఞ? నువ్వు ఒకసారి ప్రతిజ్ఞ చేస్తున్నావంటే యు ఆర్ బైండింగ్, ఇట్ వాస్ బీన్ రికార్డెడ్. మనుషులు పలుకు ప్రతి మాట గురించి మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాలు. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. సో యు ఆర్ అకౌంటబుల్. యువర్ వర్డ్ హాస్ బీన్ రికార్డెడ్. ఆ రికార్డింగ్లో నువ్వు అది ఆ వాట్సప్ ఏఐ అంటే కుదరదు. అదేమి ఏఐ రికార్డింగ్ కాదు, యువర్ ఓపెన్ రికార్డింగే. సో నువ్వు ప్రతిజ్ఞ చేశావు, మాట ఇస్తున్నావు అంటే ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నావు. ఒకసారి నీ మాట ఒక ప్రతిజ్ఞగా ఫార్మెట్ అవుతుంది అని అంటే ఇంక నువ్వు తప్పిపోవడానికి స్కోప్ లేదు. ఎవరి దగ్గర రికార్డ్ అయిపోతుంది? జీవగ్రంథంలో రికార్డ్ అయిపోద్ది. ఆ రోజు నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఆడియో క్లిప్ కాదు, నువ్వు నుంచున్న వీడియో క్లిప్ కూడా కనబడద్దట. టోటల్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుందంట, ఇలాగేం చేస్తున్నావు. సో ఇప్పుడు ఆలోచించి చెప్పు, మరి నీ మాటలన్నీ నీ ప్రతిజ్ఞలేనా? ఎలా ఉండాలంట బైబిల్ చెప్పింది? నీ మాట అవునంటే మళ్ళీ అవును అంటే అవును, కాదు అంటే కాదు. అవును 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 అవును, కాదు కాదు కాదు. నోటితోనేమో కాదని, తలతోనేమో అవునని, రాను 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 అంటున్నావు, వస్తానంటున్నావా? ఏమో నువ్వు ఎలా చూసుకుంటావు నాకెందుకు. నా భావం ఒకటి, నా క్రియ ఒకటి. నోటితో ఒకటి, శరీరంతో ఒకటి. శరీరంతో మాట్లాడేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఆత్మతో ప్రార్థన చేస్తాం, ఆత్మతో పాటలు పాడతాం. శరీరంతో ప్రార్థన చేస్తాం, శరీరంతో పాటలు పాడతాం. సో 2 పనులు శరీరంకి ఆత్మకి ఉన్నాయి. కాబట్టి ఆత్మ ద్వారా నువ్వు మాట్లాడే మాట కూడా శరీరము నీకు సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి నీ మాట ఎంత ప్రతిజ్ఞ, ఏ స్థాయి ప్రతిజ్ఞ. కొన్నిసార్లు ప్రతిజ్ఞ చేసేటప్పుడు మనుషులకు కొన్ని ధైర్యాలు ఉంటాయి. ఏమంటే ఏదో అంటాం కానీ అన్నీ పట్టించుకోకండి బెదరో, ఆ టైంలో ఏదో అలా అయిపోయింది అంతే. అదే ఫ్లోలో అనేసి. సో అనొచ్చా ఫ్లోలో? చెప్పొచ్చు అలా ఫ్లోలో? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఫ్లో అనే పదం నీకు కావాల్సిన దానికి వాడేసుకుంటావా? కుదరదే. నువ్వు మాట అంటే మాట ప్రకారం నిలబడాల్సిందే. అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు చెప్పు. ఆ రెండింటికి మించి వచ్చినది అది ఎక్కడి నుంచి వచ్చింది? దుష్టుడి నుంచి వచ్చింది. అంటే ఏంటంట, దుష్టుడు మీకు వచ్చి సాతాను వచ్చి చెప్పడు. ఆ టైంలో నీకు క్లారిటీ లేకపోవడం వల్ల దుష్టుని ఆలోచన చొప్పున నడుస్తావంట. అది ఆలోచన. ఈవిల్ వచ్చి నీకు అరే నువ్వు సాతానురా చెప్పిరా అండో. ఆ టైంలో నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నోను అని చెప్పలేకపోవడం వల్ల నాకు కావలసినటువంటి కన్వీనియన్స్ ఆఫ్ వొకాబులరీని వాడేటప్పుడు అది నా మైండ్లో ఈవిల్ థాట్. అందుకు దుష్టుడి నుంచి వచ్చింది అన్నాడు. ఇట్ ఈస్ ఎ థాట్ ఫ్రమ్ ఈవిల్ కాదు, ఇట్ ఈస్ థాట్ ఫర్ ఈవిల్. అపవాదికి చోటిచ్చే అవకాశం అది. మీకెందుకు, నేను చూస్తాను కదా అనేసాను. చూడాలా వద్దా? చూడాలి. అంటే చూస్తానంటే ఏం నమ్మకం కలుగుద్ది అవతల ఉన్న పరిస్థితికి? నువ్వేదో ఇస్తావు, నువ్వేదో సాయం చేస్తావు, ఇదే కదా ఆడ ఆలోచన. అవునయ్యా నువ్వు ఇస్తానన్నావు, నువ్వు చూస్తానన్నావు కదా బ్రదర్ అంటే చూశాను కదా నేను ఆ రోజు అంటే ఏంటి నువ్వు అర్థం? ఈవిల్ థాట్ నీ లోపల పుట్టిందేంటి? ఆ టైంకి నువ్వు అక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం అనుకున్నావు, ఓ మాట జారేసావు, ఆ మాటకి ఏమన్నా వచ్చావు అనుకో, నేను ఇస్తానని చెప్పానేటి, నువ్వెలా నన్ను నమ్మిసావు, నేను ఎలాగ ఇచ్చేస్తాను, నేను నాకే బోల్డ్ కష్టాలు ఉన్నాయి, నాకే అవదో అంటే తప్పించుకున్నావు. ఈవిల్ థాట్. అలాంటి ఈవిల్ థాట్స్ మనలో చాలా ఉంటాయి. ఒక్క మాట చెప్పండి, ఇదే ఉదాహరణకి తీసుకుందాం. మీకెందుకు, నేను చూస్తాను అనండి ఒకసారి ఇక్కడ చేసుకుని, మీ గుండెల మీద చేసుకున్నానండి. మీకెందుకు నేను చూస్తాను, రైట్ అని సార్. ఎప్పుడు వరకు? ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవ్వచ్చు. చూడు, నీ లోపల ఈవిల్ బయటకు వస్తాడు, అదే సాతాను ఆలోచన బయటకు. ఎప్పుడు వరకు? ఆ ఒక్కసారికే. అవునా? రెండోసారి వచ్చాడు అనుకోండి, అప్పుడు నువ్వేం మార్చేస్తావు మాట? ఏడు సార్ అలా నన్ను తినేస్తారు, మొన్న వచ్చినప్పుడు ఇచ్చాను కదా, అదేంటి నువ్వేమన్నావు? చూస్తానన్నావు కదా. చూస్తానంటే ఎప్పటి వరకు చూడాలి? సత్యంత వరకు చూడాలి.
నీ మాట అవునన్నావు కదా, జీవము కదా. కానీ ఇక్కడ ముందు మనసులో మనకి ఒక టార్గెట్ ఉంది. ఏంటది? ఒకసారికి ఆ ఒక్కసారికి ఇచ్చేసిన తర్వాత చేతులు గడిగించుకుంటే ఫ్రీ అయిపోతాం. అనవసరంగా లాంగ్ టర్మ్ బుక్ అవ్వకూడదు. ఎందుకు వచ్చిన గొడవలే చూస్తాను అని ఒక యవనస్తుడు తన తల్లిదండ్రుల గురించి మాట ఇచ్చేశాడు. అయిపోయింది. వాళ్ళ నాన్నగారు అడిగారు, ఏరా మరి ఇప్పుడు కష్టంగా ఉంది కదా, మరి ఏమన్నా చూస్తానన్నావు కదా, ఏమన్నా సాయం చేస్తావా అని. సరే అంటే, అదే నాన్న చేద్దామని ఉంది, కానీ చిన్నోడిని అడుగు అన్నాడంట. పెద్ద కొడుకు ఎవరిని అడగమంటున్నాడు ఇప్పుడు? చిన్న కొడుకు. చిన్నోడిని అడుగన్నా, నన్నే అడుగుతావేంటి ప్రతిసారి? నేను అన్నాను మరి అంటే నేను ఒక్కడనేనా, అది ఆడికి సంబంధం లేదంటే వాళ్ళ నాన్న అన్నాడంట. అవునరా చిన్నోడిని అడుగుతును, కానీ ఆడు చూస్తాను అనలేదురా అన్నాడు. ఆడు అనలేదు, ఇప్పుడు నేను ఆడి దగ్గరికి వెళ్ళగలుగుతాను, నువ్వు అన్నావు కాబట్టి నేను నాకైతే చూడాలని ఉందన్నా, కానీ మీ కోడలే. ఇప్పుడు ఏంటి, చూడాలని ఉందా చూడాలని లేదు? వీడికి నోటితో చెప్పాడుగా ఏమని, చూస్తాను చూద్దామని ఉందని, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? నెపము. కారణం నేను కాదు నానా, మా ఆవిడ. సో దెర్ ఈజ్ సంథింగ్ ఎల్స్, రీజన్ ఈజ్. నిజానికి ఈ మాట దగ్గరికి వచ్చేటప్పటికి నీ ప్రతిజ్ఞ స్థిరమేనా? నీ మాట బైబిల్ ప్రకారము ఆ వాగ్దానంగా మారుతుందా? నెంబర్ 4, నీ మాట వాగ్దానం. మాట్లాడాము అని అంటే ఏంటది? వాగ్దానం. వాగ్దానము. వాగ్దానం చేసేటప్పుడు కొన్ని సందర్భాలు బైబిల్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒడంబడిక జరిగినప్పుడు, వాగ్దానం జరిగినప్పుడు వాళ్ళు ఏం చేసుకునేవారంటే, ఇద్దరు మనుషుల మధ్యలో జరిగేది ఒప్పందం లేక వాగ్దానం, ఒక ప్రమాణం అనుకుందాం. ఈ మూడింటికి చిన్న చిన్న మైన్యూట్ చేంజెస్ ఉంటాయి. ప్రమాణము, వాగ్దానము, ఒప్పందము, ఒడంబడిక, ఇలాంటి పదాలు చిన్న చిన్న డిఫరెన్స్ వస్తాయి. ఒక్క ఒడంబడిక అనేటువంటి పదం మాత్రమే దేవునికి మనుషులకి మధ్య వాడాలి, మనం వాడుకోవడానికి లేదు. ఆ ప్రమాణము అన్నామనుకోండి, ఇవ్వగలిగిన స్థాయి కలిగిన వ్యక్తి ఇస్తేనే ప్రమాణం. ఆ మనిషికి అది ఉండాలి, ఆ క్రెడిబిలిటీ ఉంటే ఇస్తేనే ప్రమాణం. అంతేగాని ఎవడో చిన్నోడొచ్చి వాగ్దానం ప్రమాణం చేస్తానంటే కుదరదు. అట్లా అనమాట. చిన్న చిన్న విలువలు ఉన్నాయి. సరే, నేను ముందు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఇలాంటి మాటలు మనం వాగ్దానం ఇచ్చినప్పుడు కానీ, ప్రమాణం చేసినప్పుడు కానీ, ఒప్పందం జరిగినప్పుడు కానీ జనరల్గా ఏం చేసేవారంటే ఇద్దరు మనుషుల మధ్యలో జరుగుతాయి. ఒక పరిస్థితి కోసం జరగచ్చు, ఒక దేశం కోసం జరగచ్చు, ఒక అవసరం కోసం జరగచ్చు, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి భూమి మధ్యలో ఉండే ప్రజల గురించి జరగచ్చు, లేక ఆ ప్రదేశంలో ఉండేటువంటి ఒక స్థితి గురించి జరగచ్చు. అప్పుడు ఏం చేసేవారంటే, సహజంగా ఆ ప్రదేశంలో ఒక రాయిని కానీ, ఒక స్తంభమును కానీ, జనరల్గా అప్పటికప్పుడు కట్టడాలు అవ్వవు కదా, శిలాఫలకాలు కట్టరు కదా, అందుకని ఏం చేస్తారంటే ఒక నిలువుగా ఉండే రాయిని తెచ్చి అక్కడ పెట్టి దాని మీద నూనె పోసేవాళ్ళు. నూనె పోసి దాన్ని నిలువబెట్టి, ఇదిగో నేను దీని ఎదుట ఈ రాయి మీద నూనె పోసి దీని మీద నేను వాగ్దానం చేస్తున్నాను. నూనె ఎలా వస్తుంది? చెట్లకు కాస్తుంది. మాట్లాడరేటి, నూనె చెట్లకు కాస్తుందా? ఆ విత్తనాలు ఎలా వస్తాయి? నూనె దాన్ని దంచాలి, దాన్ని నలగొట్టాలి, దాన్ని తిరగలలో దాన్ని రుబ్బాలి. అలా చేసి క్రష్ చేసిన తర్వాత వచ్చింది నూనె. అంటే నా బ్రతుకులో నేను ఏ స్థాయిలో క్రష్ అయినప్పటికీ కూడా, ఇదిగో నేను బయటికి తీసుకొచ్చిన ఈ తైలము వలె నేను మీ కొరకు ఈ మాట నెరవేరుస్తాను. అందుకు నూనె పోయాలి, నీళ్లు పోయకూడదు. నీళ్లు పోస్తే వాగ్దానాలు కావు. అందుకే అంటారు నీటి మీద నీటి మూటలు అయిపోయినాయి అంటారు. నీటిని మూట కడితే ఏమవుద్ది? కారిపోద్ది. నీ మాటలు నీటి మూటలా కాదు, నూనె మాటలు. ఆ మాట క్రష్ అయినా కూడా అలాంటి పరిస్థితుల్లో నేను నలుగుతాను, కానీ అలాగే నా సారవంతా నీ దగ్గర తెచ్చి పెడతాను, అందుకు నేను అక్కడ వేస్తున్నాను. సో ఏ ఒప్పందం జరిగినా, బైబిల్లో ఏ నిబంధన జరిగినా, అలాంటి పరిస్థితులు వచ్చిన ప్రతి చోట కూడా వారు ఏం చేసేవారంటే ఓ రాయి మీద పెట్టుకుని అక్కడ నూనె పోసి వాళ్ళు మాటలు ఇచ్చేవారు. పొరపాటుని ఒకే మనుషులు మర్చిపోయారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. ఎవరైనా మామూలుగా మీరు చూసేటప్పుడు ఒక రాయి మామూలుగా ఉండడం వేరు, అది కొంచెం విచిత్రంగా ఉండడం వేరు. కొంచెం విచిత్రంగా ఉండగానే మీ కన్నులు దాని మీద పడతాయా పడవా? చెప్పుకోవటానికి బాధాకరమైన విషయం ఏంటంటే, నిన్న రాత్రి అనేక వాటికి నూనె పోశారు, పాలు పోశారు, తేనె పోశారు, పెరుగు పోశారు, నీళ్లు పోశారు, చాలా చేశారు. అవన్నీ రాళ్ళు మామూలు రాళ్ళేనా, కొంచెం ప్రత్యేకంగా ఉన్న రాళ్ళ? గుండ్రం గుండ్రాయి.
కొంచెం స్పెషల్గా ఉండాలి, నున్నగా ఉండాలి. ఆ రాయి మీద నూనె పోయేట దానికి సూచన. వీళ్ళు వెళ్ళి చేసుకుంటున్నది అభిషేకం అనే దానికి వాళ్ళు చేసే పేరేంటంటే దాని మీద పోస్తున్నారు చూసారా. ఆ పోస్తున్న దాని వెనక వాళ్ళకి తెలియనితనం ఏంటంటే, ఇదిగో నేను నాలో నుంచి ఈయన తీసుకొచ్చినది నేను విలపెట్టి కొని, లేక నాలో నుంచి తెచ్చి, ఇదిగో నేను మీకు పోస్తున్నాను, ఐఎమ్ కమిటింగ్ టు యూ అనేటువంటి ఒక నిబంధన. ఇది గట్టిగా చెప్తే పంతులు గారు ఎవడో పొయ్యడు అక్కడ. ఆడు పొయ్యిపోతే నువ్వులు ఇంటికి రావు, ఏది ఇంటికి రాదు, కాబట్టి బతుకుపోద్ది. కాబట్టి దాచి చెప్పాలి శాస్త్రం అది. సో వాస్తవానికి వద్దాం. సో ఇలాంటి రాళ్ళు ప్రత్యేకంగా కనపడగానే అక్కడ మనుషులు ఆగుతారు. అరే, ఇది ఎవరో నిబంధన చేసుకున్నట్టున్నారే, ఈ ప్లేస్లో మనం ఏం చేయకూడదు. ఇది ఏదో ప్లేస్కి సంబంధించింది అవ్వచ్చు, నీటికి సంబంధించింది కావచ్చు, స్థలానికి సంబంధించింది కావచ్చు, అదే మనుషులకు సంబంధించింది కావచ్చు, జనాంగానికి సంబంధించింది కావచ్చు. సో దాన్ని మనం దాటిపోదామని వెళ్ళిపోతారు. సో ఎప్పుడైనా అలాంటి వాగ్దానము గనక జరిగినప్పుడు, ఒక ఇద్దరి మధ్యలో గనక ఏదైనా వాగ్దానం జరిగితే, మీరు చనిపోయినా వాగ్దానం నిలిచిపోద్ది. జాగ్రత్త. ఇఫ్ యు గివ్ వన్ ప్రామిస్ బిహాఫ్ ఆఫ్ సంథింగ్ విత్ సమ్వన్, నువ్వు చనిపోయినా కూడా యు ఆర్ లయబుల్ టు దట్. అందుకే తొందరపడి ఎవరి మీద ఒట్లు వేయొద్దని చెప్పాడు దేవుడు. అసలు ఒట్టే లేదు, ఒట్లేసుకునే పద్ధతే లేదు. అలాంటి ఒట్టేస్తే నువ్వు మరణము ఆపద్దు, దాన్ని అది చెల్లించాల్సిందే. మొక్కుబడి దేవునితో, ఇది ప్రజల మధ్యలో తీర్చుకున్నటువంటి వాగ్దానం. అయ్యగారు పెద్ద ఆయన బతుకున్నప్పుడు ఇచ్చారండి ఆ మాట, అంతే. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు రుజువు పట్టరా అంటావా? మాట ఇచ్చారని ఒకడు వచ్చాడు, అది వాగ్దానం చేశారని చెప్పాడు, ఇవ్వాలి. నువ్వు కొడుకువైనా, కూతురువైనా, మనవడైనా, మనవరాలైనా నీ కాలంలో నువ్వు దాన్ని నెరవేర్చాల్సిందే. ఆ టైంలో నువ్వు దాన్ని నెరవేర్చకపోయినా వాగ్దానము కనుక ఇచ్చినట్లయితే దాన్ని తప్పిపోవడానికి కాదు. నెంబర్ 5, నిలుకడ, నిలకడ. వాగ్దానం అంటే నిలకడ, నిలబడుట. నువ్వు ఆ మాట మీద నిలబడతావా అని అడిగితే ఏం చెప్పాలి మీరు? నేను నిలబడతాను, లేకపోతే నిలబడని చెప్పాలి. నిజంగా అందరూ మాటల మీద నిలబడతారా? మీరు ఎంతమందిని చూసారు మాట మీద నిలబడే వాళ్ళని? ఎవరైనా కనపడ్డారా? నిలబడేవాళ్ళు కనపడ్డారా? నిలబడిన వాళ్ళు కనపడ్డారు? అటు రాసి కింద పెట్టి నుంచోడమా? అది కాదు మాట మీద నిలబడడం అంటే. మీకు చాలామంది కనపడ్డారు, మరి నీ సంగతి ఏంటి? మీ సంగతి ఏంటి? నేను పర్సనల్ అడుగుతాను. నీకు బోల్డ్ మంది కనపడతారు నిలబడిన వాళ్ళు, నీ సంగతి ఏంటి? మాట మీద నిలబడతావా? నువ్వు నిలకడైనా, నిలకడయ్యేనా మాటలేనా? ఆడ మాటలు ఆడతారు కానీ ఆడ నిలకడలేనోడండి అనేస్తారా లేదా? అంటే ఏంటి? వాళ్ళు చాలా మాట్లాడతారు, బట్ నాట్ ఇన్ అకౌంట్. వాళ్ళని ఏం తీసుకోక్కర్లా, వాళ్ళని ఏం పట్టించుకోక్కర్లే. అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి విలువ ఉన్నట్టేనా? ఇప్పుడు నేను చెప్పే పదాలకు అర్థం ఏంటంటే, మీరు ఏ మాటలైతే శబ్దంగా ఉచ్చరిస్తున్నారో, చెబుతున్నారో, పంచుతున్నారో, ఇస్తున్నారో, వదులుతున్నారో, అది మాట కాదు, నువ్వే. ఇట్స్ మీ. మాట గురించి ఆలోచిస్తుంటే దేవుడేమో మాట ఇచ్చిన నీ గురించి ఆలోచిస్తున్నాడు. సో నువ్వు ఏ మాట ఎంత స్థాయిలో, ఎంత సులువుగా, ఎంత చులకనగా, ఎంత ఆలోచనాత్మకంగా నువ్వు మాట్లాడతావు అన్నది నువ్వు డిసైడ్. ఇట్స్ వెరీ సీరియస్ అఫెన్స్. సో ఆ మాట మాట్లాడేటప్పుడే నీ మాట అది ఏ రకమైనటువంటి నిలకడగా ఉంటుంది అన్నది నువ్వు తేల్చుకో. ఇంకో మాట చెప్పాలి, మాట ఒక నమ్మకత్వం. మాట ఏంటి? నమ్మకత్వం. నేను ఎప్పుడు ఏ మీటింగ్కి వెళ్ళినా నేను ప్రశ్నించకుండా రాను. ఆ ప్రదేశంలో చాలా విషయాలు మాట్లాడుతూ మధ్యలో దేవుని నమ్మకత్వం గురించి మాట్లాడుతూ, నిన్ను నమ్మచ్చా అని అడుగుతాను. మీరు చేసుకోండి, మిమ్మల్ని నమ్మచ్చా? ఆ ప్రశ్న మొదటిసారి వినపడినప్పుడు ఏమనిపించదు. నిన్ను నమ్మచ్చా అని కళ్ళు పెద్ద చేసి నీ మొక్కం మీద ఇలా అన్నావు అనుకోండి, అప్పుడు భయం వేస్తుంది. ఏంటి నన్ను నమ్మచ్చా అని అడుగుతున్నాడు. నేను నమ్మచ్చని చెప్పడానికి భయం వేస్తుంది, నమ్మొద్దు అని చెప్పడానికి సిగ్గేస్తుంది. ఈ రెండింటి మధ్యలో నలుగుతాడు మనిషి. ఎందుకు నిన్ను నమ్మచ్చా అంటే నమ్మొచ్చు అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? గట్టిగా కేకేయలేకపోతుంది నీ అంతరాత్మ. దట్ ఈజ్ యూ. అది నీ స్వభావం. నీ స్వభావానికి విరుద్ధంగా నువ్వేం చేయలేవు. సో దేవుడు అంతే, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏం చేయలేడు. సో మనలో కూడా ఈ నమ్మకత్వం దగ్గరికి వచ్చేటప్పటికి మనలో చాలా నలిగిపోతూ ఉంటాం, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. యెహోషువ గ్రంథంకి ఒకసారి రండి. 21వ అధ్యాయంలో ఒక పదం గుర్తొచ్చింది నాకు. జోషువ ఒక పదం చెప్తాడు. 21వ అధ్యాయము
45వ వచనం. 21, 21:45 అమ్మా. 44 వరకు. అదే 44. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగ చేసెను. ఏం చేశాడు ఆయన? విశ్రాంతి. తన పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగ చేసెను. సో ఆయన ప్రమాణం చేశాడంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు నమ్మచ్చా? ఆయన మాటలు నమ్మచ్చా? ఇప్పుడు ఆయన లేడు అక్కడ, కానీ ఏం నిలిచింది? ఆయన ప్రమాణం నిలిచింది, ఆయన మాట నిలిచింది, ఆయన వాగ్దానం నిలిచింది. ఆ మాట నమ్మదగింది. ఎంతవరకు? ఆయన చెప్పింది చెప్పినట్టు నలుదిక్కుల నుంచి వాళ్ళకి చక్కటి సమాధానాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. సో ఒక వాగ్దానాన్ని నెరవేర్చాలని దేవుడు ఎంత అతిశయపడతాడో, ఆశపడతాడో, ఆనందిస్తాడో, తొందరపడతాడో. నీ హృదయంలో దైవ లక్షణంగా మారినటువంటి ఆ మాట ఇచ్చుటకు నెరవేర్చుట ఆ స్థాయిలో ఉన్నావా? మీరు నా మాటలు, ఈ 3 మాటలు మీరు ఎప్పుడైనా అన్నారో లేదో ఒకసారి చెప్పండి. పర్వాలేదు, చెప్పండి. చూద్దాంలే, అవుద్దులే. ఈ 3 కొన్ని సందర్భాల్లో మీరు చాలా ధైర్యంగా చెప్పుకునే మాటలు. మనం కూడానండి. ఎంత ఆనందంగా ఉండదంటే ఆ మాటలు ఆడేటప్పుడు నీ లోపల నువ్వు తప్పు చేయట్లేదన్న ఫీలింగ్కి ఈ కవరింగ్లు, ఈ 3 నిన్ను ఏం చేస్తాయి తెలుసా? మూసేస్తాయి. ఆయన ఇద్దాం అనుకున్నాం కానీ మనం ఏమన్నా డేట్ చెప్పామా? కాగితం ఏది? సంతకం పెట్టానా? సాక్ష్యం ఏది? ఎవడున్నాడు అప్పుడు? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నీ మాట చెల్లదనుకుంటున్నావా? నీ మాటకు ప్రమాణం లేదనుకుంటున్నావా? నీ మాటకు రుజువు లేదనుకుంటున్నావా? నీ మాట ఎవడో చూడలేదు చెప్పలేదు అనుకుంటున్నావా? కానీ ఒక చోట రాశాడండి, శబ్దం వెళ్ళి అక్కడ నిలబడింది. యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడాడు, భూమి ఆకాశము గతించినను నా మాటలు గతించు అన్నాడు. మీకు తెలుసో లేదో, ఈ రోజుకి కూడా నేను మొన్న ఒక వీడియో మాకు పాస్టర్స్ గ్రూప్ ఒకటి ఉంటే దాంట్లో షేర్ చేశాను. ఈరోజు మీరు రోడ్డు మీద నడిచే ఇజ్రాయెల్ ఏదైతే ఉందో దాని కింద ఇంకో ఇజ్రాయెల్ పట్టణం ఉంది, దాని కింద ఉంది. మీరు రోడ్డు మీద చూస్తున్న ఇజ్రాయెల్ ప్రస్తుతం ఉన్నటువంటి ఇజ్రాయెల్. కానీ అసలు దేవుని యొక్క మాట జరిగిన, యేసుప్రభు తిరిగాడిన, యేసుప్రభు పనిచేసిన అలాంటి సందర్భాలు కలిగినటువంటి ఆ ఇన్డెప్త్ ఆఫ్ ద కేవ్స్ కిందకి వెళ్ళిపోయినప్పుడు, ఆ ప్లాట్ఫామ్ కిందకి, రోడ్డు కిందకి వెళ్ళిన తర్వాత ఆ లోపలికి వెళ్ళి వాళ్ళు చూపిస్తున్నారు, ఇదిగోండి ఈ ప్లేసు, ఆ తర్వాత ఇది జరిగింది, ఆ తర్వాత రాజు ఇలా చేశాడు, ఆ తర్వాత ఇది ఇలా జరిగింది, ఇలాంటి ప్రదేశాల్లో ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్లో చాలా పెద్ద సైంటిస్ట్ టీం, సుమారు కొన్ని 100 మంది, కొన్ని రకాలైనటువంటి మీటర్స్ని వాళ్ళే కనిపెట్టి తయారు చేసి దే ఆర్ సెర్చింగ్ ఫర్ ద వర్డ్. ఆ మాటలు గతించిపోవన్నాడు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వైబ్రేటివ్ ఎయిర్లో ఉంటుంది, దానిని ఏదో ఒక విలువ లేకుండా ఆయన అనుండడు, ఆయన అన్నాడంటే దానికి ఒక విలువ ఉంది, ఆ విలువను మనం ఏమైనా రికార్డ్ చేయగలుగుతామా? ఈ టైంలో మనకు ఆయన చెప్పిన మాటలు రాసిన గ్రంథంలో కనబడుతున్నాయి తప్ప మనం వెళ్ళి చూసిన వాళ్ళు లేం కదా, ఆ తరం ఎవరు లేరు కదా, చచ్చిపోయారు కదా. ఇన్ని 2000 సంవత్సరాల క్రితం బతికినోడు ఎవడుంటాడండి? వీళ్ళేదో చెప్పిన అశ్వత్థామలాగా ఎవడు ఉంటాడేంటి? అవన్నీ సినిమాలు బాలయ్య బాబు చెప్తే ఇంటనమే, అంతే తప్ప వాస్తవాలు ఏముండవు అవన్నీ. సో అలాంటి పరిస్థితుల్లో దేవుని మాటలు వెళ్ళి మిషన్లు పెట్టి వెతుకుతున్నారు. వాళ్ళు ఒక టీమ్ ఆఫ్ పీపుల్, వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఆయన, బీబీసీ అని చెప్తున్నాడు. వాళ్ళు ఏం వెతుకుతున్నారు అని అంటే దేవుని యొక్క మాటలు, యాజ్ జీసస్ టోల్డ్ ద వర్డ్స్, అవి పెరిష్ అవ్వన్నాడు కదా, వాటిని మేము వెతుకుతున్నాం. ఆయన మాట్లాడినటువంటి ఆ మాటలు అరమిక్ భాష కాబట్టి ఆ మాట్లాడే ప్రజలు సుమారు ఇప్పుడు 13,000 మంది చిల్లర అరమిక్ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ మాటల దగ్గర నుంచి తెచ్చుకుని వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి ఇయర్ ఫోన్స్ పెట్టి ఆ అరమిక్లో ఏమైనా పదం నీకు గాల్లో ఎక్కడైనా వస్తే, ఈ సిస్మోగ్రాఫ్ లాంటి గ్రాఫ్స్ కదిలితే వెంటనే నీకు ఆ వర్డ్ నీకు వినపడింది, అది విను అని. విచిత్రం చెప్పన, కొన్ని కల్పట్టెడ్ స్టోరీస్ ఎలా ఉంటాయంటే, చంద్రుడి మీదకి ల్యాండ్ అయ్యాము, ఏది అపోలో మిషన్స్, ల్యాండ్ అయ్యారు లేదో మనకు తెలియదు, పిల్లల్ని చూపిస్తే వాళ్ళే ఎలా ల్యాండ్ అవుతారంటారు వాళ్ళు. సో ల్యాండ్ అయ్యాము, అక్కడ ల్యాండ్ అవ్వబోతుండేటప్పుడు కొన్ని వర్డ్స్ వచ్చాయి, కొన్ని సిగ్నల్స్ వచ్చాయి, కొన్ని బీప్స్ సౌండ్స్ వచ్చాయి, అది వార్నింగ్ లాగా ఉంది. ఆ సౌండ్స్కి మేము భయపడ్డాము. మళ్ళీ అందుకనే సౌత్ పోల్లో మూన్కి ఉన్నటువంటి సౌత్ పోల్ బాగా కోల్డ్ ఏరియా, అక్కడ లైటింగ్ పడదు అసలు ఎప్పటికీ. అలాంటి ప్లేస్కి కింద మరికొన్ని ఇతర గ్రహాలు వాళ్ళు దానిలో ఉంటున్నారేమో, అక్కడ నుంచి మాకు వార్నింగ్ సిగ్నల్ లాగా అనిపించింది, మాకు భయం వేసింది. ఇలాంటివి మీరు బోల్డ్ ఫిక్షనల్ మెసేజెస్
మీరు ఇంటర్నెట్లో వింటూ ఉంటారు. అక్కడ మాటలు వినపడుతున్నాయి అని చెప్తున్నప్పుడు, అక్కడ వచ్చింది సిగ్నల్ అన్నప్పుడు, భూమి మీద మాట్లాడిన మాట కలిగినటువంటి దేవుడే మాట అయి ఉన్నట్టు, ఆ మాట మాట్లాడిన మనిషి చెప్పిన మాట ఎందుకు నెరవేరదు అని వాళ్ళు చెప్తున్నారు. అవన్నీ వాళ్ళు చేస్తుంటే ఏమో దొరకచ్చు, ఒక సందర్భంలో దొరికినా మనం ఏం చేయలేం. అలాంటిది యేసు ప్రభువు ఏ ఉద్దేశంతో మాట్లాడాడో మనకు తెలియదు. కానీ నువ్వు మాట్లాడిన మాటకు ఉద్దేశం ఉందా లేదా? మీ పక్కన అడగండి. లేకుండా ఏమైనా గాలి మాటలు మాట్లాడతావా? ఒక్క పిచ్చోడు పిచ్చదు తప్ప దాన్ని అనుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆడికి ఏమి తెలియదు, ఆడికి ఏమి మాట తెలియదు, ఎందుకు మాట్లాడాడో తెలియదు. మనకు తెలుసు ఎందుకు మాట్లాడామో, ఎలా మాట్లాడామో, ఎప్పుడు మాట్లాడామో, ఎవరి కోసం మాట్లాడామో, ఎంత విలువలో ఎంత ఇంటెన్సిటీతో మాట్లాడామో మనకు తెలుసు. సో వర్డ్కి ఉంది కాబట్టి అంత జాగ్రత్తగా నిలకడగా ఉందా లేదా చూసుకో. రైట్. మరొక మాట, మాట అనేది నమ్మకం. నమ్మకం. ఏయ్ నేను మాట ఇస్తున్నాను నెల్లు అంటే ఇంకేంటి, అయ్యగారు సెలవు ఇచ్చారు, ఇంకేం పర్లేదు అంతే. రే మనం చూడక్కర్లేదు, పదరా, అయ్యగారు చెప్పారు, అమ్మగారు మాట ఇచ్చారు, పదరా అంటే ఏంటి? ఆ మాట ఎలా ఉంటుంది? నేను తీసుకుంటానంటే తీసుకుంటాను, నేను తీసుకోనంటే తీసుకోను, నేను ఇస్తానంటే ఇస్తాను, పెడతానంటే పెడతాను, చేయనంటే చేయను, చూస్తానంటే చూస్తాను, వస్తానంటే వస్తాను. ఓ నమ్మకం. మీకు ఎవరైనా అలాంటి నమ్మకమైన మాట వాళ్ళు ఉన్నారా? మీ తరంలో ఎత్తకండి, మీ పైన మీ అమ్మగారు ఆ టైం ఎత్తకండి. వాళ్ళల్లో ఉంటారండి, ఆ మాట అంటే పడి చచ్చిపోతారు అంతే. అమ్మ నేను చెప్పానమ్మా, లేదమ్మా, అది కాదమ్మా, మనకే లేదమ్మా, మనకు లేకపోతే మనం అడుక్కుందులే, వాళ్ళకి ఇచ్చే. ఎందుకో మాట ఇచ్చానమ్మా, అది నమ్మకం పోద్దమ్మా, వాళ్ళు నన్ను చూస్తారమ్మా, వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటారమ్మా. నా గురించి మాట్లాడడం కాదు, రేపు నేను చచ్చిపోయిన తర్వాత నీ గురించి మాట్లాడుకుంటారు. ఫలానా మాట తప్పిందని కోడలు, కూతురు, మనవరాలు, వద్దమ్మా ఆ మాట మనకు వద్దమ్మా, మనం ఇచ్చేద్దామమ్మా, చేసేద్దామమ్మా. ఏంటి ఆ తరంలో వాళ్ళకున్న ఆశ ఏంటి? నమ్మకం. మాట యొక్క నమ్మకమైనటువంటి పరిస్థితికి వారికి ఉన్నటువంటి విశ్వాసం. ఎంతో పరిస్థితుల్లో మరొకటి, మాట అంటే ఏంటంటే ఒప్పుకోలు. ఇఫ్ యు స్పీక్ ఆన్, ఇట్ ఈస్ యువర్ యాక్సెప్టెన్స్. నీ ఒప్పుకోలు, నీ అంగీకారం, నువ్వు ఒప్పేసుకున్నావు, నువ్వు మాట్లాడావంటే ఒప్పేసుకున్నావు అంతే. ఇలాంటి మాట్లాడేటప్పుడు చాలామంది డిప్లొమాటిక్గా, అంటే గోడ మీద పిల్లి ఉంది, ఎటుకెంతుందో చెప్పండి చూద్దాం. పుట్టలేదు ఇంకా ఆవిడ, అది చెప్పగలిగినోడు పుట్టలేదు. పిల్లిలాగా పుడితే చెప్పగలమేమో, అది ఆ పిల్లి కూడా చెప్పలేదు అది ఎటుకెంతుందో లాస్ట్ మినిట్లో. అందుకే గోడ మీద పిల్లి గోపి వాటం అంటాం. సో దేవుని పక్షంగా ఒప్పుకొన్నావు అని అంటే నువ్వు అటా ఇటా అనడానికి లేని ఒప్పుకోలు అని అర్థం. ఈ ఒప్పుకోలుకి మీరు చాలా స్థిరమైనటువంటి ఆలోచనకు మీరు రాగలగాలి. ఎలా ఒప్పుకున్నావు, ఎందుకు ఒప్పుకోవలసి వచ్చాను కాదు, నువ్వు ఎలాంటి బలవంతం మీద ఒప్పుకోవలసి వచ్చినా కూడా అది నువ్వే, అది నీ మాటయే. దేవుని ఎదుట రోమపత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో ఆ మాట ఏంటంటే, ఆఖరి రోజుల్లో మనుషులు ఎలాంటి వాళ్ళు అయిపోతారంట? మాట తప్పేవారు అయిపోతారంట. ఎలాంటి మాట తప్పుతారు? ఇప్పుడు ఒకసారి రండి, నా మాట చెప్తాను. నీ నోట్లోంచి వచ్చినటువంటి మాట, అది నీ సాక్ష్యం, అది నీ ప్రమాణం, దాని గురించి చెప్తున్నాడు. మొదటిది అది విలువైంది. 2 వ్యక్తిత్వం. 3 వాల్యూ, విలువైనది, ఇది విలువ. నెంబర్ 4 ప్రాణము. నెంబర్ 5 ప్రతిజ్ఞ. నెంబర్ 6 వాగ్దానము. నెంబర్ 7 ప్రమాణము. నెంబర్ 8 నిలకడ. నెంబర్ 9 నమ్మకం. నెంబర్ 10 ఒప్పందం. ఇవన్నిటికీ రూపం ఎవరో తెలుసా? 2 పెదాల మధ్యలోంచి వచ్చిన గాలి. చాలా ప్రమాదం అండి ఈ మాటకి. ప్రాబ్లం ఏంటో తెలుసా? మాటలు రాలేదని చిన్నప్పటి నుంచి పడతాం. మాటలు వచ్చాయి, ఈరోజుకి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో రావట్లేదు. మాటలైతే వచ్చేసాయి, ఎంత మాట్లాడాలో ఎంత మాట్లాడకూడదో తెలియట్లేదు. మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. మన మాటల వల్లే మనం చిక్కుపడుతున్నాం, మన మాటల వల్లే తీర్పులో పడుతున్నాం, మన మాటల వల్లే అవతల వాళ్ళ దగ్గర చెడ్డమారు అనేటువంటి తీర్పు తెచ్చుకుంటున్నాం, ఫలం బట్టి పోగొట్టుకుంటున్నాం. దేవుని మాట ఎంత జాగ్రత్తగా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. ఈ బ్రేకర్స్ అంటే కవరెంట్ బ్రేకర్స్ అన్నాం చూసారా, దానికి ఒక నిర్వచనం చెప్తాను. అంటే అది ఎట్లా అన్వయించుకోవాలో చెప్తాను. జవదాటకపోవడం, మీరకపోవడం, మానకపోవడం
అతిక్రమించకపోవటం, ఆ, నిలబెట్టుకొనుట, తర్వాత అమలు చేయుట, ఇలాంటి లక్షణాలు ఆయా సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకుంటాం. కానీ వాస్తవంగా నీ లైఫ్లో ఎదుగుతుండే కొద్దీ నీ లైఫ్తో పాటు గ్రాఫ్ లాగా నడుస్తుంది ఇది, ఈ లక్షణాలు. అంటే ఈ మాట తప్పే లక్షణము ఏ స్థితిలోనైనా ఈ చెప్పినటువంటి లక్షణాలు అతిక్రమించకపోవుట, మీరకపోవుట, జవదాటకపోవుట, నిలబెట్టుకొనుట, అమలు చేయుట, ఈ లక్షణాలు స్టెప్ బై స్టెప్, ఏజ్ బై ఏజ్, స్పిరిచువల్ లెవెల్స్ బై లెవెల్ మనం మారుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఈజీగా తీసుకున్నంత సింపుల్ లక్షణం అయితే కాదు. మొక్కుబడి చేసేటప్పుడు నువ్వు దేవుడు అంటే భయపడ్డావు, కానీ ఇక్కడ వాగ్దానము లేక ప్రమాణము లేక ఈ మాట తప్పుట అంటే నీకు దేవుడు కనపడ్డాడు. ఎవరు కనపడతాడు? వ్యక్తి కనపడతాడు. ఇప్పుడు దేవునితో నీకు సీరియస్గా వణుకొచ్చింది, అయ్యో నేను ఏమైనా చేశానేమో అని భయం వచ్చింది, కానీ నువ్వు వ్యక్తులతో నువ్వు ఈ సీరియస్గా ఎందుకు తీసుకోలేదు? ఈ మాటల దగ్గర నేను ఇలా ఉన్నానే, ఇలా చేయలేకపోయానని మనకు ఎందుకు అనిపించలేదు? అయితే ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక దైవ సృష్టిలో మీ అందరికీ ఇచ్చినటువంటి ఒక కృపావరం ఉంది. దాని పేరేంటో తెలుసా? మతిమరుపు. మతిమరుపు. అది ఎందుకు మర్చిపోవాలో తెలియదు, బట్ మర్చిపోతాం. దాన్ని అదే మరుపు అంటామా? మరుపు. నిజంగా మర్చిపోవాలనుకుంటే మర్చిపోతావా? మర్చిపోకూడదనుకుంటే మర్చిపోతావా? అంతే, అంతే. తప్పించుకునే మార్గమే తప్ప నీవు నిజంగా మర్చిపోవాలనుకుని మర్చిపోలేను చాలా ఉన్నాయి ఇప్పటికీ. నీకు నిద్రలో కూడా గుర్తొచ్చి లేచి కూర్చునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. అలాగయ్యిందప్పుడు, అల్లప్పుడు, ఎల్లప్పుడు. అలాగే దేవుడు కూడా గుర్తు చేసుకుని లేచి కూర్చోబెడితే నువ్వు నా సంగతి ఏంటి, నువ్వు వాళ్ళ సంగతి చెప్తున్నావు, నా సంగతి ఏంటి అని అంటే ఏమైపోతాం? ఎంత మర్చిపోతున్నాడో ఆయన. మర్చిపోడండి, లెక్క చెప్పిచ్చేస్తాడు. కీర్తన గ్రంథం 15వ అధ్యాయము 15వ కీర్తన, కీర్తనలకు అధ్యాయాలను రాయలేదు కాబట్టి వాటిని కీర్తనలనే చెప్పాలి. మిగిలిన బైబిల్ చాప్టర్స్ అన్నిటికీ అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి కీర్తనలకు మాత్రమే ఆ కీర్తనలనే చెప్పాలి. లేకపోతే కొంతమంది 14వ సంకీర్తన అనే పదం వాడతారు, అది కూడా వాడచ్చు, బట్ అధ్యాయం అనే పదం వాడకూడదు. 15వ కీర్తన 4వ వచనం చూస్తే ఆయన అన్నాడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. బాబోయ్, ఒకసారి ప్రమాణం చేశాడంటే ఆయన ఏం చేయడంట? నష్టము కలిగిన మాట తప్పడు. నష్టం కలిగినా కూడా ఏమన్నా నష్టం కలిగినప్పుడు మాట తప్పచ్చా తప్పకూడదా? నేను ఇస్తానన్నాను కానీ ₹1,00,00,000 ఇస్తానన్నానా? ఇప్పుడు నువ్వు ₹1,00,00,000 కావాలని వచ్చావు అని అంటే నువ్వు అనుకున్నావు భయ్యా, నేను అనుకోలేదు, నేను 200 ఇస్తానన్నా. 1,00,00,000 ఎక్కడ, 200 ఎక్కడ? అందులో ప్రాణం పోదు. అయ్యా అదేంటండి మీరు అలాగన్నారండి? ఎలాగవుద్దండి? ఒకసారి నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, పాస్టర్ గారు ఒక చిన్న అవసరం అండి అన్నాడు. మనకు కొంచెం దురద ఎక్కువ కదా, తొత్తర అంటాం కదా, అది మనం ఏమన్నా ఏం కావాలో చెప్పండి అన్నాడు. చిన్న అవసరం ఉందండి. పర్లేదు చెప్పండి బ్రదర్, ఏం కావాలో చెప్పండి అన్నాడు. అయితే ఉన్నారు కదా మీరు చచ్చాడు, ఆఫీస్ రూమ్లో ఉన్నాను, వచ్చేయండి అన్నాను. సరే అయితే 10 నిమిషాలు వచ్చేస్తున్నాను అన్నాను. మరి కాదనకూడదు అన్నాడు. మీరు ఏదో అడగండి, ఏదో చెప్పాలి కదా అన్నాడు. సరే అని చెప్పి సరే రండి, వస్తున్నారు కదా, వచ్చాక ఎలాగో చెప్తాడు కదా అని మన భావం. వాళ్ళ భావం ఏంటి? రమ్మన్నాడు కాబట్టి సచ్చినట్టు ఇస్తాడు. ఏదో అనుకున్నాడు, వచ్చాడు, వచ్చి కాసేపు మాట్లాడతాడు, చల్లకొచ్చి ముంత దాచినట్టు. ఏంటి సార్ మీరు వచ్చిన పని ఏంటో చెప్పేస్తే నేను రాసుకునే పని మీద ఉన్నాను, నువ్వేదో చెప్పేస్తే వెళ్ళిపోదు కానీ ఏంటి చెప్పానంటే అదేం లేదు సార్, కొంచెం చిన్న సంతకం పెట్టాలన్నాడు. వీడు ఎక్కడో బిగించిలో ఉన్నాడు. మనకు అసలే సంతకాలంటే గుండె దడ కొడేసుకుంటుంది. అమ్మో, జీవితంలో చాలా పడ్డాము సంతకాలతో, అందుకని ఇంకా సంతకం కాదు కదా. ఏంటి సార్ అన్నాను. పెన్ను పక్కన పెట్టి క్యాప్ పెట్టేసి సార్ చెప్పండి సార్ అని. ఎందుకంటే సరదాగా ఇక్కడే అన్నాను. ఏం చేస్తాం, మొహమాటానికి చిన్న గీత గీసావనుకో అయిపోతాం, ఇలా పెట్టండి అన్నాడు. అంటే ఏం లేదు సార్, మా వాడిని కొంచెం పోలీసులు అరెస్ట్ చేశారు, కొంచెం జామీనికి సంతకం అన్నాడు. ఎవరినన్నాను? మా సంఘంలో ఒకడు అన్నాడు. ఎందుకు అన్నాడు? దొంగసారా అమ్మాడని. నా దగ్గరికి వచ్చేటి ఆడు అమ్మింది దొంగసారా, ఆడు ఇరికించింది ఎక్సైజ్ వాళ్ళు, సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు పట్టుకున్నారు. మొత్తానికి ఆడు ఏదో తీసుకెళ్ళి అబ్కారీ డిపార్ట్మెంట్ చల్లేశారు. ఆడికి జామీనికి నా సంతకం పట్టుకో. ఏమండి పాస్టర్ గారు, ఏం మర్యాద అండి ఇది అని అంటే, సార్ మనం చూసుకోకపోతే ఎలాగా,
నీకు ఆడికి ఏదో దశంభాగం గోవాలంటే పడు. ఆడు సారా అమ్మితే నువ్వు డబ్బులు తీసుకున్నావు, తింటావు, బతుకుతావు, సావు. నన్ను ఎందుకు ఇరికిచ్చేస్తావు మధ్యలో సార్? చాలామంది దగ్గరికి వెళ్ళాను సార్, ఎవడో గుర్తురాలేదు. దేవుడిలాగా మీరు మమ్మల్ని దేవుడు గుర్తు చేశాడు. పెద్దానికి దేవుడి పేరు వాడేయడమే. నన్ను మీరేం అనుకోకపోతే ఒక పని చేయండి, నా పేరు మీద ఆస్తి లేదు, నా పేరు మీద బిల్డింగులు లేవు, ఏవి నా పేరు మీద లేవు. నేను రెంట కడుతున్నాను వీటన్నిటికీ. మీరేమో నాది అనుకున్నాను, కారు కూడా నా పేరు మీద ఉండదు, అది వేరే ఒకరిది. ఏవీ లేవు నా పేరు మీద. కాబట్టి నేను ఏమైనా పెట్టినా కూడా రేపు పొద్దున్న నా ఆస్తికి వ్యాలిడిటీ పత్రం తీసుకురమ్మన్నాడు అనుకోండి, మీరు ఇరుక్కుపోతారు, తప్పుడు సాక్ష్యం అయిపోద్ది. ఇక్కడ పెట్టమంట రేట్ అన్నాడు అంటే కదా, వెళ్ళిపో, ఇంకెవరిని నెతుక్కో, నేను మాత్రం పెట్టను. ఆ కాగితం పట్టుకుని మడత చుట్టి, నిజం చెప్పండి పాస్టర్ గారు, మీరు అబద్ధం ఆడరు అంటాడు. అంటే పెట్టి చేద్దామని నేను నిజం చెప్తే పెట్టేస్తాను సంతకం అని చెప్పాను. నేను అబద్ధం ఎందుకు ఆడుతున్నాను, నేను నిజమే చెప్తున్నాను. నాది ఇక్కడ లేదు, పరలోకంలో ఉంది. సర్టిఫికెట్ ఇచ్చే డాడీ అక్కడ ఉన్నాడు. నువ్వు కాగితం పుట్టిన అక్కడికి రా, నాకు సంతకం పెడతాడు ఆయన. ఇక్కడ పెట్టడానికి అవ్వదాను. నవ్వేసి మరి టైం అయిపోతుందండి అన్నాడు. ఏం చేయమంటావు టైం అయిపోతే? అంటే వారం రోజులు ఉన్ని పౌలు శీలని చెరసాలు ఎడదత్తాడు చూద్దాం. నువ్వు బయట బంచే ఆడు లోపల ప్రార్థన చేస్తాడు. ఆడు తప్పు చేసిన వాడిని వెనకేసి రావడం ఏంటి అని, మనం కాకపోతే ఎవడు రక్షిస్తారు బ్రదర్. అబ్బా ఆడు స్టాక్ తెచ్చి పెడతాడు రిపెట్టింటి చర్చిలో. ఏం మాటలు మాట్లాడుతున్నారు పాస్టర్ గారు? తెలివి తక్కువ పనులు చేయటం మళ్ళీ వచ్చి నన్ను కమిట్ చేయటమా? ఎవడు చెప్పాడు మీకు, నన్ను డైరెక్ట్ చేసినాడు ఎవడు మీకు అన్నాడు. అంటే వదిలేండి అంటే ఇంకోటి ఎవడు ఉన్నాడు ఎదవా, కలిపి తోశారనమాట. లాస్ట్కి ఏం చెప్తారు, ఆయన దగ్గరికి వెళ్ళినా పని అవ్వదండి అన్నాడు. దేవుని స్తోత్రం. అలాంటి చెడ్డ సాక్ష్యం నాకు తెచ్చుకోవడానికి నాకు ఇష్టం లేదు. అయిపోయింది. బాబుని లోపలే ఉంచారు, రిమాండ్ 15 రోజులు అయ్యింది. మళ్ళీ వచ్చాడు, సార్ మీ చర్చిలో కానిస్టేబుల్ దానిలో డ్యూటీ అంటండి, కొంచెం ఆయనతో మాట్లాడడానికి కొంచెం ఏమన్నా పర్మిషన్ ఇప్పించండి అన్నాడు. అది ఓకే, అది నా వల్ల అవుతుంది, నేను చేస్తాను. అంతేగాని జామీన్ కాగితాలు గట్టబట్టి ఇంకెప్పుడు రాకాను. అటు మా కానిస్టేబుల్ గారిని పిలిచి, సార్ కొంచెం ఆయన వస్తాడు, కొంచెం చూడండి సార్ అంటే, అలాగేనన్నా నేను మా జైలర్ గారితో మాట్లాడతాను, రమ్మనండి, నా పేరు చెప్పమనండి, సెంట్రీ లోపల పంపిస్తాడు, నేను అది మాట్లాడతాను. అది వెళ్ళాడు, మాట్లాడాడు. మళ్ళీ అటు నుంచి పళ్ళొట్టుకొచ్చాడు. ఏంటి సార్ అంటే, జైల్లోకి పట్టుకెళ్తే వాళ్ళు కొన్ని తీసుకున్నారు సార్, మిగిలిన ఏమో లోపల లాగేసుకుంటున్నారు, ఎందుకని మీకని ఇచ్చేద్దామని తెచ్చాను సార్. మీకు ఎలా కనపడుతున్నానరా నేను? అటు జైల్లో అవతల వైపున్నాడు, ఇటుల వైపున్నాడు, ఎంతమంటే వందనాలు పాస్టర్ పెట్టండి, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఒక ప్రమాణం చేస్తే మాట తప్పని దేవుడు ఎంత క్రమానికి ఆలోచిస్తాడో చెప్పండి. ఇది దేవుని పక్షంగా ఒక మనిషి గురించి చెప్తున్నాడు ఆయన. ఒక మాట ఇచ్చాడంటేనట, ఆ నష్టము కలిగినను ఒక క్రైస్తవ సాక్ష్యం అర్రా ఇది. మాట ఇస్తే మాట తప్పద్దు. ఎప్పుడు? లాభం కలిగినప్పుడు కాదు, నష్టము కలిగినను. ఈవెన్ యు ఆర్ అటర్ ఫ్లాప్, ఈవెన్ యు గోట్ డ్యామేజ్డ్, యు ఆర్ నల్లిఫైడ్, నీ బ్లేమ్ ఆ మాట అయినా తీసుకో, కానీ నువ్వు మాట తప్పడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఈ మాట విషయంలో మనకు కావాల్సినవి 3 లక్షణాలు. 1 ధైర్యము, 2 సత్యము, 3 దీక్ష. ఈ 3 పదాలు మాట్లాడండి. ధైర్యము, సత్యము, దీక్ష. నువ్వు మాట నెరవేర్చాలి అని అంటే నీకు ఈ 3 ఉండాలి. మొదటిది ఏముండాలి? ధైర్యం ఉండాలి. రెండోది ఏముండాలి? నీ లోపల ఆ దుష్టుడి నుంచి వచ్చేది తెచ్చుకోకుండా ఉండగలిగే హానెస్టీ, ఇంటిగ్రిటీ ఉండాలి. ఆ యథార్థత ఉండాలి. అది ఖచ్చితంగా నిలబడినప్పుడే నువ్వు ఆ మాటకి గెలుస్తావు. ఆ మాటకి సత్యమైనటువంటి దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. దీక్ష అంటే ఖచ్చితంగా అది నేను చేసి తీరుతాను. పిల్లలు చూడండి, మొండికి ఏడుస్తారు కొన్నిసార్లు, అది దీక్ష. ఆడు దీక్ష పూనాడంటే ఆడిని శాంతింప చేయాల్సిందే. ఆడు నువ్వేం చేసినా అవ్వదు. ఆడు కింద పడతాడు, తల కొట్టేసుకుంటాడు. చిన్నపిల్లలకి ఎవరు నేర్పుతున్నారు ఈ సబ్జెక్టులు? గుద్దుకోవడమండి, గోళ్ళ గుద్దీయడం, కింద పడి కింద మీద. అది సెంట్రల్లో పెద్ద పెద్ద బట్టల షాపు, మాల్స్లో పిల్లోడు కింద దొర్లుతూ ఉంటే మనకే గింగిర్లు ఎత్తిపోద్ది. ఆడేటో కింద పడి కొట్టుకుంటాడు, చచ్చిపోతాడని ఫిట్స్ వచ్చిందేమో అని. ఏం లేదు, ఆడు ఏదో అడుగుతాడు, వాళ్ళ నాన్న వద్దంటాడు, ఆడు గెంతాడు. చచ్చినట్టు ఆడికి తెచ్చిస్తారు అంతే. ఆడిని అలా తీసుకెళ్తాం. మనం ఆ పెంపకం, అది ఎంత గొప్ప పెంపకమో కదా. మనము పెరిగాం. అలాగే ఎప్పుడన్నా ఉన్నాయా? వాసిపోలే.
వెనక ముందు శుభ్రంగా వాచిపోయి మూసుకుని వచ్చాం మనం. ఇప్పుడు మనకు వాచిపోతుంది జోబులో క్రెడిట్ కార్డు. ఇది గోకేసి ఆడికి ఎంత కావాలంటే అంత, ఏది కావాలంటే అంత. నో మన పెంపకం జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో. సరే, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితమైనటువంటి కొన్ని మాటలు మీకు చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. ఏంటి అసలు నువ్వు నిజంగా మాట ఇచ్చి నెరవేర్చడానికి సమర్థత కలిగిన దేవుని లక్షణాలు గుర్తెరుగుతూ, ఇలాంటి లక్షణాలు నా మాటకు ఉపయోగం అని తెలిసిన తర్వాత, నా మాట ఈక్వల్ టు నేనే అని నీకు తెలిసిన తర్వాత, నువ్వు చనిపోయిన తర్వాత సమాధిలోకి నువ్వు వెళ్ళిపోయినా సాక్ష్యం బయటకు వచ్చేస్తుంది కాబట్టి, మాటలు బయటకు వస్తాయి కాబట్టి, ఈ మాటలకి మనం ఎక్కడెక్కడ తప్పిపోతామో బైబిల్ చెప్పేటువంటి వాక్యాలు మనం హెచ్చరికగా తీసుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే, టైం దాటిపోయిన తర్వాత, సమయము అయిపోయిన తర్వాత, మించిపోయిన తర్వాత, దాటిపోయిన తర్వాత, అయిపోయిన తర్వాత, టైం బౌండ్ అనమాట నేను చెప్పే భావం. ఎప్పుడైనా ఆ విషయంలో నువ్వు సమర్థించుకోకుండా క్షమాపణ అడగకపోతే నువ్వు మాట తప్పినోడివే. టైం బౌండ్. 3 గంటలకు వస్తానండి, నేను 3:15కి వచ్చాను, ఏం చెప్పాలి? ఐ షుడ్ ఎక్స్క్యూజ్. నేను 15 గంటలు లేటుగా వచ్చాను, నేను క్షంతవ్యుడను, నన్ను క్షమించండి. నేను క్షమించము అనకుండా నేను బస్సు లేట్ అయిందండి అందుకు లేట్ అయింది అన్నాను అనుకోండి, నేను మాట తప్పినండి. సమయము విషయంలో నువ్వు 3 గంటలకు కరెక్ట్గా 2:30కే బయలుదేరావు, బట్ మ్యాటర్ ఆఫ్ సంథింగ్. బట్ నీవు ఇచ్చిన ప్రామిస్ ఏంటి? సమయ పాలనకు నేను నిర్వహణగా ఉంటాను, ఆ టైంకి నేను ఉంటాను. 1 or 2 minutes ±5% లిమిట్. అది నా వాచ్ ఏ వాచ్ ఒక, మా ఇంట్లో 2 డిజిటల్ వాచ్లు, దీనికి దానికి 1 నిమిషం తేడా, నా ఫోన్కి నా వాచ్కి దానికి 2.5 నిమిషాలు తేడా. ఈ ప్రపంచంలో ఎవడో 2 నిమిషాలు ఒకటిగా చెప్పలేడు, చేయలేడు. ఏది డిజిటల్ క్లాక్ తయారు చేసిన కంపెనీ కూడా సెట్ చేయలేదు. దట్స్ అ మిస్టేక్. దాన్ని పక్కకు పెట్టండి. అందుకే దాన్ని డిగ్రీలో గెలుస్తారు, మినిట్లో గెలవకూడదు. సో మనం ఆలోచిద్దాం. మనం ఎప్పుడైనా ఏదైనా విషయంలో ఎవరితోనైనా, సార్ 3 రోజులు ఇచ్చేస్తాను అన్నాను, 3 రోజులు ఇవ్వలేదు, ఏం చేయాలి? టైం బౌండ్ అయిపోయింది. ఆడు అడిగాక చెప్పాలా? ఆడు అడక్క ముందు చెప్పాలి. అడిగాక చెప్పావా నువ్వు మాట తప్పినోడివి. ఇస్తాను, ఇచ్చేయి. ఇవ్వలేకపోయావు 3వ రోజు ముందుకు చెప్పు. 3వ రోజు అయిపోతుంది అనేటప్పటికి అలాగని అర్ధరాత్రి 12 గంటలకు లేపకో. ఆడు మంచి నిద్రలో ఉంటే, బ్రదరు నేను బాగున్నావా, ఏంటి సంగతి అండి, ఏంటి సంగతి? రాత్రి 12 గంటలకి లైట్ ఆపేసి ఫ్యాన్ వేసుకుని వేసేసి పడుకున్నాడు, అది సంగతి. ఇప్పుడు నేను నీకు ఇద్దాం అనుకున్నాను, టైం అయిపోయింది, మరి ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను, నిన్నే వాక్యం విన్నాను అందుకని ఇప్పుడు చెప్తున్నానంటే, ఆ రాత్రి నిద్ర ఉండదు ఇంకడికి, నువ్వు నిద్రపోతావు. ఎందుకు? నువ్వు మాట తప్పనోడుగా నిలబడిపోతున్నావు, ఆడికేమో నిద్ర లేకుండా చేస్తావు. అలాంటి పిచ్చి పనులు చేయకండి. సో ఒక క్రమం అలవాటు చేసుకున్నప్పుడు, సమయము తప్పిపోయిన తర్వాత క్షమాపణ చెప్పకుండా సమర్థించడానికి నువ్వు ఏ పని చెప్పినా, ఏ కారణం చెప్పినా అది మాట తప్పుట. నెంబర్ 2, వాగ్దానం గనక ఇచ్చినప్పుడు, ఒప్పందము లేక వాగ్దానం గనక చేసినప్పుడు, ఆ వాగ్దాన నెరవేర్పుకు సమయాన్ని గనక నువ్వు దాటవేస్తే మాట తప్పినవాడివి. దాటవేస్తే మాట తప్పిన వాడివి. ఎలాగో చెప్తాను. ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేదు ఇక్కడ. నాకు వాడు సమాధానం నాకు మాట చెప్పాడు, అన్న నేను మీకు ఎల్లుండి వచ్చినప్పుడు తెస్తానన్నాడు. ఇప్పుడు చాలా ఎల్లుండ్లు అయిపోయాయి. ఇప్పుడు నేనేమనాలా? చాలా ఎల్లుండ్లు అయిపోయినాయి. ప్రతిసారి చెప్తున్నా, అన్న తెచ్చేద్దాం అనుకున్నా, అన్న మర్చిపోయానన్నా, అన్న తెచ్చేద్దానన్నా. ఇప్పుడు నాకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మాట తప్పని లక్షణము అక్కడ హృదయం నిండగా ఉంది. ఈ మాట తప్పని వారుగా పెరిగిపోతాం. మీరు ఇస్తానన్నారా, వెనక ముందు చూడకుండా వెళ్ళిపోండి. రేపు ఉంటావో సత్తావో, ప్రభు వచ్చేస్తాడేమో, భూకంపం వస్తుందేమో, విశాఖపట్నం బీచ్ పొంగేద్దేమో, అసలే నేవీ వాళ్ళు విమానాలు తిరుగుతున్నాయి పైన, ఏ టైంలో ఏటో వద్దో మనం పడిపోలే, అలాగేమవచ్చు. సో చేసేయి. అంతేగాని దాన్ని ఎగ్గొడదామని నీకు మనసు లేదు, దాన్ని ఇవ్వకుండా ఉందామని నీ మనసే లేదు, కానీ ఇచ్చే మనసే లేదు. ఏం లేదు, ఉట్టిదే. ఎన్ని చేయడం మానేసావు పొద్దున్నుంచి ఇప్పుడు వరకు, ఎన్నెన్నుండి అయిపోయి. సో ఇలాంటి సమయపాలన విషయంలో నీ వాగ్దాన నెరవేర్పుకు గనక నువ్వు పోస్ట్పోన్మెంట్ చేస్తున్నట్లయితే నీ లోపల దేవుడు మాట తప్పని తనం ఉంది అని చెప్తాడు. సాక్ష్యం ఏంటి? 15వ కీర్తనలో ఏం చదివాం? నష్టం కలిగినను మాట తప్పుడు. అది క్రైస్తవ లక్షణం, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 3, లేనప్పుడు
లేనప్పుడు మాట ఇచ్చి కానీ వాగ్దానం ఇచ్చి కానీ ప్రమాణం చేసిన తర్వాత కానీ వచ్చిన తరువాత అబద్ధమాడుట, మర్చిపోవుట, నిందించుట లేక నిందలు వేయించుకొనుట, లేకపోతే సాకులు చెప్పుట, ఈ 4 కూడా ఈ మాట తప్పిన వారి లక్షణాలు. లేనప్పుడు నేను చేద్దాం అనుకున్నాను, సార్ దేవుడు ఎప్పుడు అందరిని ఒకేలాగా ఉంచలేండి, ఒక టైం వస్తుంది, మనకి ఒక టైం వస్తుంది, నేను లెగుస్తాను, నేను చేస్తాను, అప్పుడు నేను చేస్తాను, అప్పుడు నేను ఇస్తాను. యాకోబు ప్రమాణం అనమాట ఇది. ఏమన్నాడు? బేతెల్ దగ్గర ఏమన్నాడు? రాయి పెట్టి తలగడ పెట్టుకున్నాడు, పడుకున్నాడు, కల వచ్చింది, అబ్బా లేచాడు, ఇది దేవుని పట్టణమే కానీ మరొకటి కాదన్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ మందిరం కట్టేస్తారన్నాడు. ఆ తర్వాత జోలెత్తుకుని వెళ్ళిపోయాడు, బాగా ఫ్లరిష్ అయ్యాడు, ముందుకెళ్ళాడు. అప్పుడు ఒకసారి దేవుడు గుర్తు చేశాడు, భయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఇక్కడ ఏదో కడదాం అనుకుంటాను, నువ్వు ఇక్కడ కాదు కట్టాల్సింది, ఎక్కడ కడతానన్నావు నాకు ఒకసారి గుర్తు చేసుకో అన్నాడు. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. నిజానికి ఒకవేళ రాకపోయే పరిస్థితి ఆ టైంలో ఉండొచ్చు. అందుకే ఈ మాట రాసేటప్పుడు దావీదు తన పితరుడు గురించి గుర్తు చేసుకుని రాస్తున్నాడు. నష్టం కలుగుద్ది, కానీ ఆయన ఏం చేయడు, మాట తప్పకుండా ఉంటాడు అని చెప్తున్నాడు. మాట తప్పని ఆయన ఏ రకమైనటువంటి మాట కానీ వాగ్దానం కానీ ప్రమాణం కానీ చేస్తే వచ్చిన తర్వాత ఈ 4 లక్షణాలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ఏం ఆడకూడదు? అబద్ధం. మళ్ళీ చెప్పండి బ్రదరు, అబద్ధం ఆడొద్దని చెప్పండి. అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడకూడదు. రెండోది ఏంటి? మర్చిపోకూడదు. మర్చిపోకూడదు అంటే ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి? బట్టి పెట్టాలా? ఆటికి బట్టి ఎందుకు? రాసి పెట్టుకోవాలా? ఇంకా ఎలా? మీరు మర్చిపోకుండా ఉండాలంటే ఎవరికొని చెప్పండి. మీరు మర్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? నీ ఖచ్చితంగా గుర్తు చేస్తారు. సాక్ష్యం ఎందుకు చెప్పమంటారో తెలుసా? యేసుబాబుకి జై అని చెప్పడానికి కాదు, నువ్వు చెప్పేసిన తర్వాత పక్కోడు అడుగుతాడు నిజమేనా అని. రెండోది, అలా నువ్వు చేయలేదు అనుకో, మనం అలా చెప్పావు మరి ఇప్పుడు ఎలాగొన్నా వేటి అని అడుగుతాడని. అలాంటి సాక్ష్యాలు చెప్పాలి. అంతేగాని విరోచనాలు తగ్గించాడు, జ్వరం తగ్గింది, దగ్గు తగ్గింది, చీముడు తగ్గింది, ఈ సాక్ష్యాలు ఎందుకు? అవి మందులు కూడా తగ్గిస్తాయి. సో క్రీస్తులో నా బ్రతుకు ఈ స్థాయికి మారింది. ఇది కదా నూతనమైన జీవితం కదా ప్రభు కోరుకున్నది. సో ఇప్పుడు నీ హృదయం చెప్పాలి. ఎప్పుడైనా సరే అబద్ధం ఆడకూడదు, మర్చిపోకూడదు. మర్చిపోకుండా ఉండాలి అని అంటే మనం ఎవరికైనా చెప్పాలి. మూడోది, ఎవరికైనా చెప్పడం కాదు, నీవు చెబుతూ ఉండాలి. మనం వెనక్కెలా గుర్తు చేస్తూ ఉండాలి. మనం వెళ్తాం, మనం చూస్తాం, మనం చేస్తాం, మనం చెప్తాం, మనం చెందాం, మనం ఇలా ఇద్దాం అనుకున్నాం, మనం ఇలా చేద్దాం అనుకున్నాం, మర్చిపోకూడదు. మనం ఎప్పటికీ కూడా ఇలాంటి ఈ విషయం ఇజ్రాయేలీలకు ఒక నిబంధన, కట్టడ. ఏం చేయాలంటే తెలుసా? తల్లిదండ్రులేమో వాళ్ళ పిల్లలకి చెప్పాలంట, ఆ పిల్లలేమో వాళ్ళ పిల్లలకి చెప్పాలంట, ఈ పిల్లలకి చెప్పాలంట. అందరూ కలిపి ఒకే జాయింట్ ఫ్యామిలీ. వాళ్ళకేం విడిపోయే ఫ్యామిలీ లేవు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇజ్రాయెల్లో లేవు, ఇప్పటికీ లేవు, ఎప్పటికీ లేవు. బైబిల్ చెప్పింది కాబట్టి వాళ్ళు దేవునికి భయపడతారు కాబట్టి, అందులో పాత నిబంధనకి ఇంకా భయపడిపోతారు కాబట్టి అసలు విడిపోవడమే ఉండదు. ముసిలి అంతా ఒకటే ముసిలి, అంతా అక్కడక్కడే. సో ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు. ఆ ముసిలోడు పక్క నుంచి చెప్తుంటాడు, ఏయ్ మనోడా ఎట్రా, ఇది సంగతి అంట. మీ నాన్న అబ్రాము అనంటే ఎండమే. మీరు చదివితే ఆదికాండంలో మీరు చదివినప్పుడు ఆదాము తర్వాత నెక్స్ట్ జనరేషన్ రాసినట్టు వాళ్ళే ఊర్లు దేశాలు పారినట్టు లేదు, అంతా ఒకే చోటే. అందుకే నోవాహు కాలంకి వచ్చేటప్పటికి వాళ్ళ తాతలు కూడా చూస్తున్నారు. వీళ్ళు దేవునితో నడిచిపోయినటువంటి హనోకు నడుస్తునేటప్పుడు అతని పిల్లలు అతను చూస్తున్నారు, అతని తాతలు చూస్తున్నారు, ఆదాము ఉన్నాడు అప్పుడు చూస్తున్నారు. వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాట తప్పని తనం అలా వచ్చింది వీళ్ళకి. ఇది కట్టడా దేవుని కొరకు. మూడోది, నిందించుకోకూడదు. అస్సలు నిందించుకోకూడదు. ఏదో నమ్మ ఇస్తాం అనుకున్నాం, కానీ ఏటి మిగిలింది లాస్ట్కి? డోక్రాలే మిగిలింది లాస్ట్కి. ఏదో చేద్దాం అనుకున్నాం, అమ్మ ఏముంది ఇంకా ఏమీ లేదు, ఎంతకే రాదు. ఏదైనా దేవుడిస్తే ఇద్దాం అనుకుంటున్నాం, దేవుడేమి ఇవ్వట్లేదు. దేవుడేమనుకుంటున్నాడు? నువ్వు ఇద్దాం అనుకుంటే ఇద్దాం అనుకుంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? ఆయన ఇస్తే ఇద్దాం అనుకుంటున్నావు. ఇవన్నీ ఏంటో తెలుసా? నిందించుకోవాలి. మా దరిద్రం, మా కర్మ, మా రాత, మా బతుకు, మా పుట్టుకంతే, మా పితరులు ఇంతే, ఇది ఇంతే, అది ఇంతే అంటే ఇవన్నీ నిన్ను నువ్వు నిందించుకుంటున్నావు. కానీ నీ గురించి ఆలోచన చేసేవాడికి పని లేక నేను పుట్టించాడా? ఓ పర్పస్ఫుల్గానే కదా వచ్చావు. నీ చేతి రేఖలు గుర్తించినప్పుడే, నిన్ను ప్రత్యేకంగా పాత్రగా తయారు చేసినప్పుడు విలువ లేదని ఎలా అనుకుంటావు నువ్వు?
అనుకోవడానికి ఏం లేదు, నిందించుకోవద్దు. ఎప్పుడు ఎవరో నిందించుకోవడానికి కుదరదు. నువ్వు నిందిస్తున్నావు అంటే నీ సృష్టికర్తను నిందిస్తున్నావు, ఆయన ఏర్పాటును నువ్వు తిడుతున్నావు. చాలామంది అంటారు ఈ కనకుండా ఉంటే బాగున్నాడు. ఎలాగుంటావు? ఉండి చూద్దాం. కనకుండా ఉన్నప్పుడు బూరోళ్ళంతా చెవుల్లో రక్తం వచ్చినట్టు మాట్లాడతారు. ఇంకా కనవా, ఇంకా కనవా, ఎప్పుడు కంటావని. అప్పుడు నీకు కనబడి పిల్లడు వస్తే బాగును, పిల్ల వస్తే బాగును. మరి ఇప్పుడు ఏమంటున్నావు? ఈయన కనకుండా ఉంటే బాగున్ను, ఇది లేకుండా ఉంటే బాగును, పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగును బాబు అని. ఎలాగుంటావు? పక్కింటి ఆవిడ ఊరుకోదే, ఇక నాలంటోడు ప్రకటన చదువుతుంటే పక్కన చూస్తుంటే ఆ సూపులకి విలువలు ఎక్కువ, నీకే పొడుచుకుంటాయి. ఇవన్నీ జరుగుతాయి, దాన్ని నిందించుకోవద్దు. లాస్ట్ది ఏంటి చెప్పాను? సాకులు చెప్పద్దు, ఎల్బీస్ చెప్పకండి. సాకులు చెప్పడం చాలా ప్రమాదకరం. దేవుడు చాలా అసహించుకుంటాడు సాకులు చెప్పే వ్యక్తుల్ని. నేను చేయలేకపోతున్నాను అని చెప్పు, దేవుని సహాయం అడుగు. నేను ఇవ్వలేకపోతున్నాను, నాకు ఇచ్చే కృపనివ్వని అడుగు. దేవునితో నువ్వు మాట్లాడొద్దన్నాడా? ఆయన అడగద్దన్నాడా? ఆయన చెప్పొద్దన్నాడా? అలా ఏం లేదు కదా. నువ్వు ఇంతమంది మాట్లాడుకో, నీకు 20 ఇస్తాను, నువ్వు రూపాయి గురించి అడగద్దనన్నాడా? నీ హృదయం అవిసిపోయేలాగా మానక విసుకక మీరు నిద్రపోకుండా ఆయన విశ్రమించనివ్వద్దన్నాడు కదా. మాట్లాడు, చెప్పు, నీ బాధ తీర్చుకోవడానికి చెప్పుకో, తప్పేం లేదు. కానీ పొరపాటును కూడా నీవు సాకులు చెప్పి దాన్ని సమర్థించుకునేటువంటి వేషాలు వేస్తే నువ్వు మాట తప్పిన వాడవే. సమర్థించుకునే పని. కానీ ఇక్కడ సమర్థించుకోవడానికి నువ్వు ఎప్పుడైతే సాకులు చెప్పావో ప్రభువే ఉంటాడో తెలుసా? ఓకే రైట్, సమర్థించుకోవడానికి ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, దయచేసి బాధపడకండి. ఈ కుర్చీలో కూర్చొని మా పెద్దలందరూ సంఘ పెద్దలు ఇక్కడ 24 మంది ఉన్నారా? రాసుకోండి, 24 మంది పెద్దలు. ఈ 24 మంది పెద్దలు పాస్ గారు వద్దండి అన్నాడు అనుకో, ఈ 24 మంది వద్దన్నారు. ఇప్పుడు నేనేమనాలి? ఎస్ అన్నాను అనుకో, పెద్దలు ఒప్పుకోలేదు. కాబట్టి నేనేం చేయొచ్చు? మానేయచ్చు. నాకు సాక్ ఏంటి ఇప్పుడు? మా పెద్దలు ప్రభు ఏమంటే తెలుసు, నీ బుద్ధి ఏమైందని అడుగుతాడు. వాళ్ళు వద్దన్నారు, ఏక మనసుతో నెపములు చెప్పిరి అని ఉంది బైబిల్లో. చెప్పారు, నువ్వెందుకు వాళ్ళని ఒప్పించలేదు? నీ బుద్ధి ఏమైంది, నీ తెలివి ఏమైంది, నీ సమర్థత ఏమైంది అని అడుగుతాడు. స్త్రీలు మీరు బాగా ఇందాక గోపి చెల్లెళ్ళు, మీకు గొప్ప వాటంగా ఉంటుంది. ఏంటి వాటం? ఏమైనా తేడా అయిందనుకో, మా ఆయన ఏమనలేదు అనేతారు. నీ బుద్ధి ఏదని అడుగుతాడు ఆయన. మాట్లాడు, తమాషా కాదు వాగ్దానం అంటే. మాట ఇచ్చారంటే పడాల్సిందే, అది నీ బాధ్యత అంతే. చచ్చిన మాటకే నేను అన్నప్పుడు, మాటకి నాకు విలువ ఉందన్నప్పుడు, మాటకి నాకు ప్రాణం ఉందన్నప్పుడు నువ్వెలాగ తప్పించేసుకుంటావండి? అంటే నీ కంఫర్ట్ జోన్లో ఉండేటప్పుడు అవతలని తోసేస్తావా? ఉత్తప్పుడేమో నేనేమో పర్ఫెక్ట్ అని చెప్తావా? కుదరదండి. మీరేనంతే. మా ఆవిడ ఒప్పుకోలేదండి, ఒప్పుకోకపోతే నీ బుద్ధి ఏమైంది? ఒప్పించాల్సిన పని నీదే. ఒప్పుకోలేదంటే ఎలాగైపోద్ది? కుదరదు. సో నీ వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానానికి నువ్వు ఎలా ఉండవు? సమర్థనీయమైనటువంటి సాకులు చెప్పినట్లయితే నిన్ను పాపములో ఉన్నావంటాడు దేవుడు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే యథార్థతర్రా. నువ్వు హృదయము యథార్థంగా లేకుండా దేవుని చూడలేరు. శుద్ధి కలిగిన వాడే చూస్తాడు. ఎంత యథార్థత రావాలంటే అక్కడ ఆ పని చేస్తునేటప్పుడు నీ లక్ష్యం బయటికి సమర్థనీయంగా ఉండొచ్చు, నీ హృదయం మోసమైందని గుర్తుపెట్టుకో. నేనే చెప్పొచ్చు, పోనే నాలంటోళ్ళు 100 మంది వచ్చి లేదమ్మా మీరు చేసింది కరెక్ట్ అని చెప్పొచ్చు. నువ్వు ఏం చేస్తున్నావో నీ హృదయానికి తెలుసు. నష్టము కలిగినను మాట, అది లక్ష్యం. ఒక క్రైస్తవునికి ఒక భారం. అయ్యా నేను ఈ మాట జారేనే, అందుకే అన్నాడు మొక్కుబడి చేయకుండా ఉండటం కంటే, చెల్లించకుండా ఉండడం కంటే చేయకుండా ఉండడం బెటరు. నువ్వు ఎవరినో సమర్థించకు. మా ఊరోళ్ళందరూ వద్దన్నారు, మీ ఊరోళ్ళందరూ వద్దన్నారు, దేవుడు నీకేం చెప్పాడు? అది చెయ్యి. 100 మంది వద్దన్నారు, అనవసరం, నీకేం చెప్పాను నేను, అది చెయ్యి. అరే నువ్వు యేసుప్రభు చేసినవి ఏవి అందరూ ఒప్పుకున్నావు కాదండి, ఎవడో ఒప్పుకొనివి చేశాడండి ఆయన. మరి నీకేమండి సమర్థించుకుంటావు, సాకులు చెప్తావు? ఏ విషయంలోనూ అది ఎవరికైనా నేనేమి అది మీ అత్తగారిని చూడవు, మీ మామగారిని చూడని అంటలా. అది ఏ విషయం అయినప్పటికీ కూడా, అది ప్రభుత్వంతో చెయ్యి, ఒక పిల్లోడితో చెయ్యి, ఒక పెద్దోడితో చెయ్యి, బయట చెయ్యి, ఎక్కడైనా చెయ్యి. నువ్వు వర్డ్ ఇచ్చావంటే మాత్రం దాని నుంచి బయటికి దాటానికి కుదరదు, అంతే. సీరియస్. ఎలాంటి పరిస్థితి అయినా సరే దాని కొరకు కట్టుబడాలి, దాని కొరకు నిలబడాలి. అంటే ఆ స్థాయిలోకి మీరు రావాలంటే చాలా సింపుల్ టెక్నిక్. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి కానీ టైం అయిపోయింది. ఒక మాట చెప్తాను, మీరు తక్కువ మాట్లాడితే విలువైన వాళ్ళు అయిపోతారు, అంతే. మూసుకుంటే చాలా బెటర్. ఎంత సైలెంట్గా ఉంటే అంత సిచ్యువేషన్స్ నీ కంట్రోల్లో ఉంటాయి. జ్ఞానివి కూడా అవుతావు.
మౌనంగా ఉన్నవాడు ఏమవుతాడంట? ఆ, ఊరుకున్నోడితో ఊరంతా సాలలేదంట. అడు సైలెంట్గా ఉన్నాడు. చూడండి, కొంత ప్రేమించిన పిల్లల్ని మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొస్తారు. ఆ పిల్ల ఎంత సీరియస్గా వచ్చి నించుంటుందని మంచిలు తాగుతా ఉంటే తీసుకుని గడగడ తాగేద్ది. ఏంటి చెప్పు అంటే, నువ్వు రోజంతా అరువు, ప్రార్థన చేసుకో, ఏడుచుకో. అసలు నువ్వు చేసి అరే ఏంటంటే ఈ అమ్మాయిని తీసుకొచ్చి నిజంగా ఇది ఏమన్నా పడిందా ప్రేమలో గట్రా నిజమేనా అంటే, అదేంటి పాస్టర్ గారు ఇంట్లో నాకు రచ్చ చూపించేది. మరి ఇప్పుడే నోరెప్పదు 3 గంటల కౌన్సిలింగ్. నీ గొయ్యి నువ్వు తోకున్నప్పుడు అలాగే ఉంటావు. కాబట్టి జ్ఞానిగా వేషాలు వేయకు, జ్ఞానంగా ప్రవర్తించు. జాగ్రత్త. మాట విషయంలో దేవుడు చాలా లెక్క పెడతాడు, చాలా లక్ష్యం కలిగి ఉంటాడు, చాలా విలువగా ఉంటాడు. మరి ఇన్ని మాటలు చెప్పినోడు నేను లెక్క అడగడా రేపు? ఏమర్రా, ఇన్ని మాటలు మీరు విన్నారు కదా, మిమ్మల్ని లెక్క అడగడా? లేదండి నాకు కునుకు వచ్చిందండి ఆలివని చెప్పినప్పుడు అన్నావు అనుకో, కునుకు ఆత్మ నిద్ర పడిపోయానండి, రెప్పడిపోయిందండి, ఆ టైంలో అలిసిపోయిన ఏసీ చల్లగా ఉందండి, కొంచెం అలాగ అనిపించిందండి అన్న. అప్పుడు ఏమంటాడు? నువ్వు నిద్రపోతున్నా నీ ఆత్మకు చెవుల్లోకి నేను పెట్టా. కాబట్టి యువర్ అకౌంటబుల్ అంటాడు. మాట్లాడుతున్న మనము, మన మాటలు సత్యమైనవా కావా, యథార్థమైనవా కావా, ప్రభు మెచ్చుకోదగినవా కావా? ఆ మాటకు తగినట్లుగా అనురాగ రహితులుగా ఉండే మనము మాట తప్పేవారుగా మారిపోతామని బైబిల్ హెచ్చరించింది. కాబట్టి ఇప్పటి నుంచే మాట తప్పిపోకుండా ఉండేటట్లు మన మాటల్ని స్థిరపరచమని దేవుణ్ణి అడుగుదాం. మన మాటలను ఆయన చాలా చక్కగా చెప్పాడు. విలువైనవి వ్యక్తిత్వము, విలువ, ప్రాణము, ప్రతిజ్ఞ, వాగ్దానము, ప్రమాణము, నిలుకడ, నమ్మకము, ఒప్పుదల. 10 విషయాలు ఒక వ్యక్తి అంటే ఒక మాట. కాబట్టి దానికి తగ్గట్టుగా మన నోట్లో నుంచి బయటకు వచ్చే మాట చక్కగా ఉండేలాగా చూసుకుందాం, శ్రేష్టంగా ఉండేలా చూసుకుందాం, నమ్మకంగా ఉండేలాగా చూసుకుందాం. ప్రార్థన చేద్దాం.